సీక్వెన్స్ జనరేటర్ ఏది అయితే నేను ఇప్పుడు సీక్వెన్స్ జనరేటర్ గురించి చెప్తున్నాను. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. సీక్వెన్స్ జనరేటర్ అందులోన ఫస్ట్ వీడియోకి ఏంటి అంటే ముందు వీడియో చూసుకొని రండి. కాకపోతే ఏంటి మీకు అర్థం కాదు అంటే జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఎగ్జైటేషన్ టేబుల్ అవన్నీ ఇంపార్టెంట్, అవన్నీ ఇందులోనే వస్తాయి. కాబట్టి మీరు అన్ని వీడియోలు చూసుకుని వస్తే మీకు అర్థమవుద్ది. కాకపోతే నేను చెప్తానులేండి. సీక్వెన్స్ జనరేటర్ ఏంటి మోరే యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ వీడియోకి సీక్వెన్స్ జనరేటర్ మోరే యూజ్ చేస్తున్నాం. సెకండ్ వీడియోకి సీక్వెన్స్ జనరేటర్ మీలో యూజ్ చేసి చెప్తాను. అయితే ఏదో ఒక సీక్వెన్స్ మనకు కావాలి. మనం ఒకే సీక్వెన్స్ జనరేట్ చేస్తాం. 100 దీని నుంచి 1100 0100 నెక్స్ట్ 01110 నెక్స్ట్ 0010 నెక్స్ట్ 0011 ఓకేనా. 0011 దాని తర్వాత 0001 దాని తర్వాత ఏమో ఇలాగ వస్తూనే ఉంటుంది. 1001 దాని తర్వాత 1000 అంటే ఈ సీక్వెన్స్ తర్వాత నుంచి అలాగా అంటే ఇది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, మీకు అర్థమైందా? ఇలాగ 1000 తర్వాత నుంచి మళ్ళీ 11100 0100 అలాగే సీక్వెన్స్ జనరేట్ అవుతూనే ఉంటాయి. అయితే చూడండి, ఇది కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఇది ఇక్కడతో ఎండ్ అవ్వలేదు. ఇదంతా సీక్వెన్స్ 100 ఇది సీక్వెన్స్ జనరేట్ చేయాలి. అయితే మనం సీక్వెన్స్ జనరేట్ చేయాలి అంటే ఇది చూడండి, ఈ స్టేట్ ఒకటి కాబట్టి ఇది మనకు అవసరం లేదు. అయితే మనం ఫస్ట్ సీక్వెన్స్ జనరేట్ చేయాలంటే మనం ఎన్ని స్టేట్స్ కావాలో అర్థం కావాలి. స్టెప్ 1 అంటే ఎన్ని స్టేట్స్, హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్, హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ అంటే ఏంటంటే ఎన్ని స్టేట్స్ ఉన్నాయో లెక్క వేయాలి. 1 2 3 4 5 6 7 8 స్టేట్స్ ఉన్నాయి. నేను 1 నుంచి లెక్కేస్తున్నాను, గమనించండి. 1 2 3 4 5 6 7 8 ఇది ఎందుకు నేను లెక్కేయలేదు? ఈ స్టేట్ 1 సేమ్ చూడండి. నేను ప్రతిదీ డిఫరెంట్గా తీసుకున్నాను కాబట్టి డిఫరెంట్ స్టేట్. అయితే ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 8 స్టేట్. 1 2 3 4 5 6 7 8 స్టేట్స్ ఉన్నాయి. 8 స్టేట్స్ ఉంటే ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేయాలంటే 2 పవర్ n = 8 అంటే 2 పవర్ n = 8 2 క్యూబ్ 8 అంటే n = 3 ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేయాలి. మీకు అర్థమై ఉంటుంది, చెప్తాను చూడండి. ఫ్లిప్ ఫ్లాప్స్ ఇది నెంబర్ ఆఫ్ స్టేట్స్కి ఈక్వల్. నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఏంటి? 8 ఉన్నాయి కాబట్టి 2 పవర్ n = 8 అని వేసాను. n = 2 క్యూబ్ 8 కాబట్టి n = 3 ఫ్లిప్ ఫ్లాప్స్ కావాలి. అది జేకే ఫ్లిప్ ఫ్లాప్స్ నేను తీసుకుంటున్నాను. ఓకేనా, 3 ఫ్లిప్ ఫ్లాప్స్ కావాలి. అయితే సెకండ్ స్టెప్లో ఏంటంటే ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ కావాలో ఫస్ట్ డిసైడ్ అయిపోద్ది. ఎన్ని స్టేట్స్ కూడా మీకు అర్థమైపోద్ది, ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ కూడా మీకు అర్థమైపోద్ది. ఎన్ని స్టేట్స్ ఎలా చేయాలో మీకు చెప్పాను. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే స్టెప్ 2 స్టేట్ అసైన్మెంట్. స్టేట్స్ S0 S1 S2 S3 మనం ఎన్నన్నా 8 స్టేట్స్ అన్నాం కానీ నేను 0 నుంచి స్టార్ట్ చేస్తాను కాబట్టి 7 దాకా గీయాలి. S4 S5 S6 S7 ఓకేనా. 8 స్టేట్స్ 0 to 7 కాబట్టి 8 స్టేట్స్ గీసాను. ఈ గీసిన తర్వాత S0 స్టేట్ ఒక Q2 Q1 Q0 నేను ముందే చెప్పాను. ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేయాలి? 3 ఫ్లిప్ ఫ్లాప్స్ కాబట్టి 3 ఫ్లిప్ ఫ్లాప్స్ ఒక అవుట్పుట్స్ గీసాను. S0 అంటే 000, S1 అంటే 001, 2 అంటే 010, 3 అంటే 011, 4 అంటే 100, 5 అంటే 101, 6 అంటే 110, 7 అంటే 111. ఇవి ఏంటివి? స్టేట్స్ ఒక అవుట్పుట్స్ కాదు, ఇది స్టేట్స్ ఒక రిప్రజెంటేషన్ అనుకోండి. 000 S0 కాబట్టి 000, S1 కాబట్టి 001, 5 కాబట్టి 105, 101 ఓకేనా. వీటి యొక్క అవుట్పుట్స్ ఏంటి? అయితే
స్టేట్స్ రిప్రజెంటేషన్ చేస్తాం, స్టేట్స్ అసైన్మెంట్ చేస్తాం. 000 అయితే S0, 001 అయితే S1, 010 అయితే S2 స్టేట్ అసైన్మెంట్ చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ స్టేట్, నేను ఫస్ట్ స్టేట్ అసైన్మెంట్ చేస్తాను కదా, అది ఇక్కడ రాసుకుంటున్నాను. ఫస్ట్ ఏమో S0, దాని తర్వాత ఏమో S1, దాని తర్వాత S2, దాని తర్వాత S3, దాని తర్వాత S4, దాని తర్వాత S5, దాని తర్వాత S6, దాని తర్వాత S7. S8 అవసరం లేదు, ఎందుకంటే 100, 100 రెండు సేమ్. కాబట్టి నెక్స్ట్ స్టేట్ ఏంటిది? Q2 ప్లస్ Q1 ప్లస్ Q0 ప్లస్. నెక్స్ట్ స్టేట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఫ్లిప్ ఫ్లాప్ లో చూడండి, నెక్స్ట్ స్టేట్ అనేది ఉంటుంది. ఆ ఫ్లిప్ ఫ్లాప్స్ లో ప్రతి దాంట్లో ప్రీవియస్ స్టేట్ నెక్స్ట్ స్టేట్ అదే మెమరీ స్టోర్ చేస్తుంది అని చెప్పాను. మళ్ళీ చూడండి, నాకు గుంతు పోతుంది అమ్మ. 000 అయితే నెక్స్ట్ స్టేట్ అవుద్ది? 1 అవుద్ది. చూడండి, ఈ సీక్వెన్స్ ఇది జనరేట్ అయిపోయింది. దాని తర్వాత 8 జనరేట్ అవ్వాలి, S1 జనరేట్ అవ్వాలి. S0 జనరేట్ అయిన తర్వాత S1 జనరేట్ అయితే S2, ఇక్కడ S2 వస్తుంది, ఇక్కడ S3 వస్తుంది, ఇక్కడ S4 వస్తుంది. నేను డైరెక్ట్ చెప్పేస్తున్నాను. ఇక్కడ S5 వస్తుంది, ఇక్కడ S6 వస్తుంది, ఇక్కడ S7 వస్తుంది. X7 ఇదైన తర్వాత జనరేట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? S0కి వెళ్తుంది. కాబట్టి S0 సీక్వెన్స్ ఎంత? 000కి మళ్ళీ వెళ్తుంది. ఇది అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత ఈ నెక్స్ట్ స్టేట్కి వెళ్ళిపోతుంది. మరి అవుట్పుట్ ఏంటి సార్? అవుట్పుట్ ఉండాలి కదా, చెప్పాను మీకు ముందు. చూడండి, ఏంటిది? అవుట్పుట్ ఒకటి, నెక్స్ట్ స్టేట్ ఒకటి. అవుట్పుట్ నెక్స్ట్ స్టేట్ రెండు వేరు, మీరు రెండు కన్ఫ్యూజ్ అవుద్దు. అవుట్పుట్ వేరు, నెక్స్ట్ స్టేట్ వేరు. నెక్స్ట్ స్టేట్ ఒక అవుట్పుట్ అని అర్థం అయింది. ఓకేనా? 000 అయితే ఆ స్టేట్ ఒక అవుట్పుట్ ఏంటి? 100, 100WXYZ. ఓకేనా? అదో. దాని తర్వాత 001, 010. అదే 001కి S1కి అవుట్పుట్ ఏంటి? 1100, 1100. దాని తర్వాత S2కి 0100, S3కి 0110, 0110 అలా రాసేస్తున్నాను. 0010. దాని తర్వాత 0011. దాని తర్వాత 0001. దాని తర్వాత 1001. ఇది మినిమం 4 మార్క్స్ వస్తాయి జస్ట్ అలా రాస్తే. ఎన్ని స్టేట్స్ ఇది అవుద్ది. మనం ఇప్పుడు చిన్న లాజిక్ నేను నీకు చెప్తాను. మోరీ మెషిన్ ఉంది. మోరీ మెషిన్ అంటే ఏంటి చెప్పాను? మేము నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ ఏమో ఓన్లీ ప్రెజెంట్ స్టేట్ మీద డిపెండ్ అవుద్ది, ఇన్పుట్ మీద డిపెండ్ అవుద్ది మోరేకి. అయితే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ట్రాఫిక్ లైట్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఎగ్జాంపుల్ ట్రాఫిక్ లైట్స్ ఏంటి? గ్రీన్ 10 సెకండ్స్ వెళ్ళిన తర్వాత దాని తర్వాత ఎల్లోకి రావాలి, ఎల్లో 10 సెకండ్స్ వెళ్ళిన తర్వాత రెడ్కే రావాలి. ఇది అంతే. ఇది అన్ని కండిషన్లో ఇదే ట్రూ అవ్వాలి. మేము మిడిల్లో గ్రీన్ తర్వాత రెడ్ వస్తుంది, ఆ రెడ్ తర్వాత మళ్ళీ గ్రీన్ వస్తుంది, ఎల్లోకి నేను ఒకసారి పక్కన పెడతానా అంటే అవ్వదు. డెఫినెట్లీ ఈ సీక్వెన్స్ ఫాలో అవ్వాలి. అయితే మీకు ఎన్ని స్టేట్స్ ఇక్కడ కనబడుతున్నాయి చెప్పండి? ఎన్ని స్టేట్స్? 3 స్టేట్స్. ఎందుకంటే చూడండి, S0, S1, S2 3 స్టేట్స్. ఓకేనా? గ్రీన్, ఎల్లో, రెడ్. ఇక్కడ ఏంటి? నెంబర్లో ఉన్నాయి, అది బైనరీ ఫార్మేట్లో ఉంది. ఇదేమో బైనరీ ఫార్మేట్, ఇదేంటి? స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంది, ఇది బైనరీ ఫార్మేట్లో ఉంది, అంతే తేడా. ఓకేనా? ఇది 3 స్టేట్స్. 3 స్టేట్స్కి అయితే ఎన్ని గేట్స్ కావాలి? 3 స్టేట్స్. 2n = 3 అంటే 2^1 2 స్క్వేర్ 4. అంటే మనకి ఎక్కువ స్టేట్స్ కావాలి. ఒక స్టేట్ ఎక్స్ట్రా అయినా పర్వాలేదు. తక్కువైందనుకో, ఇక్కడ 1 తీసుకున్నాను అనుకో, n = 1 తీసుకున్నాను అనుకో, 2 స్టేట్స్ ఉంటాయి. అప్పుడు ఈ మూడిట్లో నేమో 2 సెలెక్ట్ చేయగలం. కానీ 2 స్క్వేర్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఇంటీజరే ఉండాలి, డెసిమల్ ఉండకూడదు. అంటే 2.1, 1.3, 1.4 అలాగే ఉండకూడదు. సో 2 స్క్వేర్ 4 ఒక స్టేట్ మిగిలిపోద్ది. అందుగురించి ఒక స్టేట్ మిగిలిపోయినా ఎక్స్ట్రా ఉండిపోయినా పర్వాలేదు, కానీ తక్కువైతే మాత్రం ఆ సీక్వెన్స్ జనరేట్ అవ్వదు. సో 2 ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? 2 ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్ నీకు అర్థమైందా? మీకు అర్థమై ఉంటుంది. సో క్లియర్గా చెప్పాను. స్టేట్స్ అవుట్పుట్, నెక్స్ట్ స్టేట్స్ డిక్లరేషన్.
S0 అయితే 000, S1 అయితే 001, S2 అయితే 010, S3 స్టేట్ 3 అయితే 0111. దాని తర్వాత ఇది నెక్స్ట్ స్టేట్కి ఏ స్టేట్కి వెళ్తుంది? S0 నెక్స్ట్ స్టేట్ ఏంటి? S1కి వెళ్తుంది. S1 నెక్స్ట్ స్టేట్ ఏంటి? S2కి వెళ్తుంది. S2 నెక్స్ట్ స్టేట్ ఏంటి? S3కి వెళ్తుంది. S3 నెక్స్ట్ స్టేట్ ఏంటి? S4కి వెళ్తుంది. S1 నెక్స్ట్ స్టేట్ ఏంటి? S5కి వెళ్తుంది. S5 నెక్స్ట్ స్టేట్ ఏంటి? S6కి వెళ్తుంది. S6 నెక్స్ట్ స్టేట్ ఏంటి? XMకి వెళ్తుంది. XM నెక్స్ట్ స్టేట్ మళ్ళీ S0కి వెళ్తుంది. S0 దగ్గర చూడండి 000. అవుట్పుట్ ఏంటి? S0 ఒక అవుట్పుట్ 1000, S1 ఒక అవుట్పుట్ 1100. ఓకేనా? అలాగా ఇప్పుడు దాకా రాసింది. ఇప్పుడు దాకా స్టేట్ డిక్లరేషన్ అయిపోయింది. మీకు స్టేట్ డయాగ్రామ్ రాయమంటే స్టేట్ డయాగ్రామ్ కూడా నేను గీస్తాను. S0 దాని తర్వాత S1 అవ్వాలి. దీని అవుట్పుట్ ఏంటి? అవుట్పుట్ కూడా ఇక్కడ డిక్లేర్ చేయండి. అవుట్పుట్ ఏంటి? ఇలాగ 100 అవుట్పుట్ ఇక్కడ డిక్లేర్ చేయండి. అలాగా S1 1100, అలాగే S2, అలాగా S3, అలాగా S7 దాకా నేను ఎక్కువ గీయలేకపోతున్నాను. S7 దాకా ఇలా గీసుకుని వెళ్ళాలి. కింద అవుట్పుట్ డిక్లేర్ చేసేయండి WXYZ. అవుట్పుట్ అంటే ఇది WXYZ ఇది. ఓకేనా? అది స్టేట్ డయాగ్రామ్ అంటారు. ఇప్పటి నుంచి మెయిన్ ఆర్ట్ స్టార్ట్ అవుతుందండి. సర్క్యూట్ డయాగ్రామ్కి కన్వర్ట్ చేయదు. మీకు చెప్పిన JK ఫ్లిప్ ఫ్లాప్. సో స్టేట్ డయాగ్రామ్ చెప్పాను కదా. స్టేట్ డయాగ్రామ్ ఏట్లేదండి. నెక్స్ట్ స్టేట్కి అంటే ఇప్పుడు S0 ఉంది. S0 తర్వాత ఏ స్టేట్కి వెళ్తుంది? S1కి వెళ్తుంది. దాని తర్వాత S2కి వెళ్తుంది. దాని తర్వాత S3కి వెళ్తుంది. అలాగే దాని కింద అవుట్పుట్ రాశాను అంతే. అది మించి ఇంకేటి కాదు. దాని తర్వాత S7 తర్వాత మళ్ళీ S0కి ఇలాగ వస్తుంది. సేమ్ మీకు చెప్పాను కదా, ఇక్కడ స్టేట్స్ వేసి సేమ్ ఈ మోడల్లో ఉంటుంది. సో ఇప్పుడు దాకా అయింది ఒక ఇది. ఇప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ కోసం మనం ఫస్ట్ ఏ ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుంటే ఆ ఫ్లిప్ ఫ్లాప్ ఎగ్జైటేషన్ టేబుల్ కావాలి. మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఇన్పుట్స్ కాదు, మనకి యాక్చువల్గా ఇన్పుట్స్ ఓన్లీ క్లాక్ ఒక్కటే అప్లై చేస్తాం. ఓన్లీ ఇదేంటిది మీలే, అదే మోరే కాబట్టి మీలేకైతే ఒక ఇన్పుట్ ఏ అని ఉంటుంది. అది 0 అయితే ఒక అవుట్పుట్ వస్తుంది, 1 అయితే ఒక అవుట్పుట్ వస్తుంది. కానీ ఇన్పుట్ క్లాక్ ఒకటి అప్లై చేస్తుంది దేనికి? మోరేకి అయితే. ఓకేనా? మరోకి క్లాక్ ఒకటి అప్లై చేస్తాం. JK ఫ్లిప్ ఫ్లాప్ ఉంటుంది. JK 3 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి. మనం ఇక్కడ ఏంటి రాస్తాము? నెంబర్ ఆఫ్ స్టేట్స్ 8 కాబట్టి 2n 3 ఫ్లిప్ ఫ్లాప్స్, 3 JK ఫ్లిప్ ఫ్లాప్స్, 3 JK ఫ్లిప్ ఫ్లాప్స్ అంటే నేను మామూలు సర్క్యూట్ డయాగ్రామ్ ఇమేజిన్ చేసుకుని గీస్తున్నాను. ఇలా ఉంటుందని అనుకొని గీస్తున్నాను. అది ఇమేజిన్ చేసుకుని, ఓకేనా, చేసుకొని గీస్తున్నాను. ఇలాగ ఉండొచ్చు అని. ఓకేనా? JK దీని నుంచి J0 K0, దీని నుంచి Q0 వస్తుంది. Q0 బార్ సేమ్ ఇలాగే J1 K1, దీని నుంచి Q1 వస్తుంది. J2 K2, దీని నుంచి Q2 వస్తుంది. సో ఇదేంటంటే ఈ అవుట్పుట్స్ కంబైన్ అయ్యి WXY అవుట్పుట్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్టేట్కి కూడా మళ్ళీ ఎలాగ వస్తుంది? నెక్స్ట్ స్టేట్కి కూడా Q2+8 అవుద్ది, Q1+8 అవుద్ది, Q0+8 అవుద్ది కూడా ఇందులో నుంచి తెలుస్తుంది. సో మీకు ఎలా చెప్పాలంటే అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇప్పుడు దీన్ని తీసుకొని మనం డెవలప్ చేద్దాం. అయితే మనకి Q0 Q1 తెలుసు కానీ JK తెలీదు. ముందు ఎగ్జైటేషన్ టేబుల్కి మీరు JK ఫ్లిప్ ఫ్లాప్ చూస్తే JKలు మనకు తెలుసు. Q0 బట్టి మనం డిసైడ్ చేసుకున్నాం, అంటే నెక్స్ట్ స్టేట్ బట్టి డిసైడ్ చేసుకున్నాం. కానీ ఇక్కడ ప్రీవియస్ స్టేట్ నెక్స్ట్ స్టేట్ తెలుసు కానీ JK బట్టి ఎగ్జైటేషన్ గీయాలి. అంటే చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అంటే మీరు జస్ట్ నాకు JK ఫ్లిప్ ఫ్లాప్ ఒక 20 minutes వీడియో ఉంటుంది అంతే. అది వినిన తర్వాత ఇది వినండి, ఇంకా బాగా అర్థమవుతుంది JK ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనా? మీరు ముందు వినిస్తారంటే మీకు ఏంటి అర్థం కాదు, నాకు తెలిసిన వరకు. అర్థమైతే పర్వాలేదు. సో ఓకేనా? JK ఫ్లిప్ ఫ్లాప్ మామూలుగా ఎలా వర్కౌట్ అవుతుందంటే QN+1 వేసుకోండి, QN+1 వేసుకోండి. ఓకేనా? JK 0 ఉంటే ఇది ఏ స్టేట్లోనే ఉంటే అది ఇది 0లో ఉంటే ఇది 0 అవుద్ది, ఇది 1 ఉంటే ఇది 1 అవుద్ది. అంటే ప్రీవియస్ స్టేట్ అంటే QN+1 కూడా QN అవుద్ది. ఓకేనా?
QN+1 కూడా QN అవుద్ది. 0 1 అయితే 0 అవుద్ది. 1 0 అయితే 1 అవుద్ది QN+1. 1 1 అయితే QN బార్ అవుద్ది. ఓకేనా, ఈ QN తీసేయండి. ఎగ్జైటేషన్ చేసినప్పుడు QN కూడా మనకు కావాలి. నేను నార్మల్గా ట్రూత్ టేబుల్ వేస్తున్నాను. JK 0 0 ఉంటే ప్రీవియస్ స్టేట్ వస్తుంది, 1 1 ఉంటే టాగుల్ అవుద్ది. ఇది T ఫ్లిప్ ఫ్లాప్ కూడా వర్కౌట్ అవుద్ది. ఓకేనా, 0 0 ఉంటే ప్రీవియస్ స్టేట్ వస్తుంది, 1 1 ఉంటే టాగుల్ అవుద్ది ప్రీవియస్ స్టేట్. మీకు అర్థమై ఉంటుందండి. ఇది మీకు అర్థమైతే నేను నెక్స్ట్ పార్ట్కి వెళ్తాను. JK ఫ్లిప్ ఫ్లాప్ ఎగ్జైటేషన్ టేబుల్. JK ఫ్లిప్ ఫ్లాప్ ఎగ్జైటేషన్ టేబుల్, కానీ ఇది వేరండి. ఎగ్జైటేషన్ టేబుల్ ఇది వేరు. అంటే దీంతో పోల్చుకుంటే, ముందు ఎగ్జైటేషన్ పోల్చుకుంటే ఇది వేరేగా ఉంటుంది. ఎందుకంటే నేను QN+1 ఇది చేస్తున్నాను. QN అంటే ఇందులోన QN ఎన్ని వేరియబుల్స్ అవ్వచ్చు? బైనరీ డిజిట్ 0 కానీ అవ్వచ్చు, 1 అయినా అవ్వచ్చు. 0 0 ఇది ఏంటి అవ్వచ్చు? 0 0 అవ్వచ్చు, 0 1 అవ్వచ్చు. 2 వేరియబుల్స్ ఉన్నాయండి. 2 వేరియబుల్స్ అంటే ఒక్కొక్క దానికి 1 బిట్ మెంబర్ 1 బిట్ అయితే ఎన్ని వేరియబుల్స్ రావచ్చు? 2 స్క్వేర్ 4 వేరియబుల్స్ రావచ్చు. 1 0 1 1. నేను కొంచెం కన్ఫ్యూజ్ అయి చెప్పేస్తున్నాను. ఎక్కడైతే QN+1. ఇప్పుడు మీరు 2 బిట్ మెంబర్ ఉంది. 2 బిట్కి ఎన్ని కాంబినేషన్స్ రావచ్చు? 0 0 0 1 1 0 1 1. ఆ కాంబినేషన్స్ వచ్చాయి కదా, 0 0 0 1 1 0 1 1. 2 బిట్ మెంబర్ అంటే నేను మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టేట్ 0 కానీ 1 ఉండొచ్చు కదా, 2 3 ఉంటుంది. బైనరీ డిజిట్స్ కదా. సో ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఒక ఎలిమెంట్ స్టోర్ చేసుకోగలదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఒక ఎలిమెంట్ స్టోర్ చేసుకోగలదు. ఇంకోటి JK. అయితే ఈ ఫ్లిప్ ఫ్లాప్ నుంచి నేను ఎగ్జైటేషన్ టేబుల్ గీస్తాను. ఎగ్జైటేషన్ టేబుల్ ఈ ఫ్లిప్ ఫ్లాప్ ఒక ఎగ్జైటేషన్ టేబుల్ గీస్తాను. చూడండి అండ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి, ఆ ఫ్లిప్ ఫ్లాప్ ఒక ఎగ్జైటేషన్ టేబుల్ అవసరమైంది. నేను QN+1. ఓకేనా, 0 0 0 0 0 1 0 1 1 0 1 0 1 1 1 1. మీకు అర్థమై ఉంటుంది. నేను ఎందుకు 2 0 0 ఎందుకు రాసుకున్నాను అంటే QN 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. అలాగే సేమ్ 0 1 2 ఎందుకు రాసుకున్నాను? 0 1 1 అవ్వచ్చు, 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 1 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. ఓకేనా, 0 0 1 స్టేట్ అవుద్ది ప్రీవియస్ స్టేట్. QN+1 QN+1 QN 0 0 0 ఉంది కాబట్టి 0 0 ఉంది QN అంటే ప్రీవియస్ స్టేట్ 1 ఉంది కాబట్టి 1 అయిపోద్ది. 0 1 ఉంటే 0 అవుట్పుట్ QN మీద డిపెండ్ అవుతుంది, 0 అవుట్పుట్. 0 1 ఉంటే 0 అవుట్పుట్ దీని మీద డిపెండ్ అవుతుంది. 0 1 అవుట్పుట్ ఉంటే 0 అవుట్పుట్. ఓకేనా, 1 0 అంటే 1 అవుట్పుట్ ప్రీవియస్ స్టేట్ మీద డిపెండ్ అవ్వదు. 1 0 అంటే 1 అవుట్పుట్ ప్రీవియస్ స్టేట్ మీద డిపెండ్ అవ్వదు. ఓకేనా, 1 1 ఉంటే QN బార్ అవుద్ది. అంటే QN ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 1 అవుద్ది. ఇక్కడ 1 1 1 ఉంది, 1 కాబట్టి ఇక్కడ 0 అవుట్పుట్. ఓకేనా, బార్ అవుతుంది. QN ఒక బార్. ఓకేనా, అర్థమై ఉంటుంది. అయితే నేను ఎందుకు ఇది దీనికి మరి ఎలా మ్యాప్ చేస్తామని అనుకో. మీకు ఐడియా అర్థమైందా అంటే ఒకసారి చెప్తాను చూడండి. మనకి ఇక్కడ క్యూలు తెలుసు, మనకి ఇక్కడ జేఈ ఇన్పుట్స్ ఏటి ఇవ్వాలో మనకు తెలియదు. అందుగురించి నేను జేకే ఒక అవుట్పుట్లా తీసుకుంటున్నాను. మనకి వీటికి ఒక కేమ్యాప్స్ రావాలి, జేకేకి కేమ్యాప్స్ రావాలి. అందుగురించి మనం జేకే అవుట్పుట్ తీసుకుంటున్నాం. మీరు ముందు అంటే అందుగురించి మీరు జేకే 20 minutes వీడియో చూడండి. అప్పుడు కేమ్యాప్ QN+1కి తీసుకుంటాను నేను. QN+1కి తీసుకుంటున్నానేమో. సో అది వేరు ఇది వేరు, చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్ ఏంటనుకుంటున్నాను అంటే డైరెక్ట్ చెప్పేవచ్చు కానీ మీకు అర్థం కాదు. అందుగురించి నేను ఇక్కడ జేకే ఫ్లిప్ ఫ్లాప్ గీసాను, దాని ఎగ్జైటేషన్ టేబుల్ గీసాను. ఇది ఎగ్జైటేషన్ టేబుల్, దీన్ని ఎగ్జైటేషన్ టేబుల్ అంటారు. దీని అవుట్పుట్ QN+1 JQN+. దీని ఈక్వేషన్ కూడా నేను చెప్పేస్తాను చూడండి. QN+1 JQN+. నేను మర్చిపోయానండి, సారీ. K బార్ QN బార్ QN బార్ ఏదో వస్తుందండి, QN అని వస్తుంది. K బార్ QN అని ఏదో ఇలాంటిది ఈక్వేషన్ వస్తుంది. అది మళ్ళీ సాల్వ్ చేయాలంటే కేమ్యాప్ గీయాలంటే అంత ఓపిక లేదు. ఒక్కసారి 20 minutes వీడియో వినండి, అది అందరం చెప్పింది. ఇప్పుడు మనకి ఏంటి జేకేకి ఒక కేమ్యాప్స్ రావాలి. ఎందుకంటే జేకేలు మనకి తెలియదు. క్యూలు ఏమో మనకి ఇది చూడండి, క్యూలు ఏమో మనకి వాల్యూస్ అనేది తెలుసు కానీ జేకేకి అసలు గేట్ ఇవ్వాలి కూడా మనకి తెలీదు.
QN+1 నుంచి ఈ ఇన్పుట్స్ నుంచి ఇది లాగొచ్చు, కానీ మన వీటికి మాత్రం వాల్యూస్ తెలియదు కాబట్టి జేకే గీసుకుందాం. అయితే QN+1 0 0 ఉంది. ఇక్కడ చూడండి QN+1 0 0 ఉంది. QN+1 0 0 ఉన్న కాంబినేషన్ చూసుకోవాలి. ఇది ఒకటి ఉంది. నేను ఒకటి టిక్ మార్క్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ కండిషన్ QN 0 QN+1 0. ఓకేనా? ఫస్ట్ టిక్ మార్క్ చూడండి. QN+1 0 0 ఉంది. ఇంకో దగ్గర ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. ఎక్కడ ఒక దగ్గర ఉంది 0 0. అది ఏ కండిషన్లో ఉంటుంది? 0 1 కండిషన్లో ఒకటి ఉంది, 0 0లో ఉంది. మీకు ఇవి రెండింటి చూస్తే ఏంటి అర్థమవుతుంది? కే ప్లేస్లోన 0 ఉన్న ఒకటే, 1 ఉన్న ఒకటే. జే 0 అయిందంటే అవుట్పుట్ 0 అవుతుంది. ప్రెజెంట్ స్టేట్ 0లో ఉంటే నెక్స్ట్ స్టేట్ కూడా 0 వస్తుంది. అంటే జే 0 అండి. ఈ 2 కండిషన్స్, ఈ 2 ఇది చూసుకోండి. నేను చూడండి, ఈ 2 కండిషన్స్ చూడండి. 0 0 QN+1 0 0 ఉంది. అయితే జే 0 ఇక్కడ జే 0. ఒక నిమిషం చూడండి. ఈ స్టేట్ తీసేయండి. ఇది 0 ఇది 0. ఇది 0 కానీ ఇది 1. రెండు 0 0లే. అంటే జే 0 పక్కాగా జే 0. కే 0 అయినా అవ్వచ్చు, 1 అయినా అవ్వచ్చు. అది గురించి డోంట్ కేర్. మీకు మళ్ళీ చెప్తున్నాను, కే 0 అయినా అవ్వచ్చు, 1 అయినా అవ్వచ్చు. అందుగురించి డోంట్ కేర్ పెట్టాను. కానీ జే కాన్స్టెంట్ ఉంది, 0 ఉంది కాబట్టి 0 పెట్టాను. మీరు ఎందుకు సార్ ఈ రెండు తీసుకున్నారంటే ప్రెజెంట్ స్టేట్ 0 నెక్స్ట్ స్టేట్ 0, ప్రెజెంట్ స్టేట్ 0 నెక్స్ట్ స్టేట్ 0. ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి. QN 0 QN+1 0 రెండే ఉన్నాయి. మిగిలినవన్నీ చేంజ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు QN 0 QN+1 1 అవ్వాలి. QN 0 అవ్వాలి. QN+1 ఏమో 1 అవ్వాలి. ఎన్ని కాంబినేషన్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక కాంబినేషన్ ఉంది చూడండి. 2 టిక్ మస్. సెకండ్ కండిషన్ కాబట్టి 2 టిక్ మస్. 0 1 QN 0 ఉంది, నెక్స్ట్ స్టేట్ 1 అని ఉంది. ఓకేనా? QN+1 1 అని ఉంది. ఓకేనా? అయితే దాని 0 1 ఇదొకటి, ఈ కండిషన్ ఒకటి కదా. 1 0 1 1. జే ఏమో 1 కాన్స్టెంట్గా ఉంది. జే 1 కానీ కే ఏమైటవుతుంది? 0 ఒకసారి ఉంది, 1 ఒకసారి ఉంది. అంటే డోంట్ కేర్. అంటే 0 అయినా ఉండొచ్చు, 1 అయినా ఉండొచ్చు. ఏదన్నా అవుట్పుట్ 0 నుంచి 1కి అవుతుంది. కాబట్టి ఇది డోంట్ కేర్. మీకు అర్థమై ఉంటుందండి. మళ్ళీ చెప్పాలా చూడండి. జే ఇది ఈ రెండు కదా. చూడండి, జే 1 కాన్స్టెంట్, కే 0 అయినా అవ్వచ్చు, 1 అయినా అవ్వచ్చు. ఆ రెండిట్లో ఏదైనా ఇదే కాబట్టి డోంట్ కేర్ వేసాం. అంటే ఏ వాల్యూ తీసుకున్నా అది అవుద్ది. ఈ వాల్యూ జే 1 ఉంది అనుకోండి, QN 0లో ఉందనుకోండి, ఇది 0 తీసుకోవచ్చు, 1 అని తీసుకోవచ్చు. కానీ అది అవుట్పుట్ 1 అవుద్ది. ఓకేనా? అది అర్థం. దాని తర్వాత 1 0కి మళ్ళీ చెక్ చేసుకోండి. మీరే చెక్ చేసుకోండి. 1 0 3 డాట్స్ పెట్టాను చూడండి. 1 0 ఇగో చూడండి, 3 డాట్స్ పెట్టాను. ఇదొకటి 1 0కి చూడండి. QN+1 QN+1 0 QN1 QN+1 0 QN1 QN+1. అది ఎప్పుడప్పుడు అవుతుంది? 1 1కి 0 1కి. అంటే కే కాన్స్టెంట్ 1, జే ఏమో డోంట్ కేర్. ఇక్కడ కే కాన్స్టెంట్ 1, జే ఏమో 0 అయినా అవ్వచ్చు, 1 అయినా అవ్వచ్చు. అప్పుడు 1 0కి వెళ్తుంది. ఓకేనా? 1 1 చెక్ చేసుకోండి. సేమ్ 1 1 ఇంకేంటి? రెండే మిగిలాయి. ఇదొకటి అవి రెండు 1 1 కండిషన్. 0 0 అవ్వచ్చు, 1 0 అయినా అవ్వచ్చు. ఓకేనా? 0 కాన్స్టెంట్, కే 0 కాన్స్టెంట్, ఎక్స్ డోంట్ కేర్. ఇది ఒక ఎక్సైటేషన్ టేబుల్. ఇది మీకు ఇది గీయాలి ఎగ్జామ్లో. ఇది గీయాలంటే నేను ఇది మీకు లాజిక్ చెప్తున్నాను. ఇది మీరు ఈ ఎగ్జామ్లో గీయాలి. మీకు ఒక సెమ్ ఎగ్జామ్లో పడితే ఇది గీయాలి. ఇది గీస్తేనే మార్క్స్ వేస్తారు. ఇది గీసిన తర్వాత మీకు తర్వాత అర్థమవుద్ది. ఇది మీకు ఇంపార్టెంట్ అండి. నేను ముందు మళ్ళీ చెప్తాను చూడండి. జేకే ఫ్లిప్ ఫ్లాప్ 0 0 ఉంటే ప్రీవియస్ స్టేట్, 0 1 ఉంటే 0 అవుట్పుట్, 1 0 ఉంటే 1 అవుట్పుట్, 1 1 ఉందంటే QN బార్ టాగుడ్ అవుద్ది. ఓకేనా? అది ట్రూత్ టేబుల్. జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఉంది. ఎగ్జైటేషన్ టేబుల్ గీసాను. ఎగ్జైటేషన్ టేబుల్ ఏంటంటే QN 0 అంటే ప్రీవియస్ స్టేట్ మనం మెన్షన్ చేస్తాం ఎగ్జైటేషన్ టేబుల్లో. QN 0 అయినా అవ్వచ్చు, 1 అయినా అవ్వచ్చు. 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 సో QN 0 ఉందనుకోండి, 0 0 ఇన్పుట్ ఇచ్చినప్పుడు 0 అవుట్పుట్, 0
అంటే ప్రీవియస్ స్టేట్ ఏడు ఉందో అప్పుడు అదే అవుట్పుట్ అవుద్ది. 0-1 వేస్తే కన్ఫర్మ్గా 0 అవుద్ది. ప్రీవియస్ స్టేట్ గురించి పట్టించుకోదు. 1-0 వేస్తే ప్రీవియస్ స్టేట్ గురించి పట్టించుకోకంటే 1 అవుట్పుట్ అవుద్ది. 1-1 ఇచ్చామంటే టాగుల్ అవుద్ది. ఇక్కడ 0 ఉంటే 1 అవుద్ది, 1 ఉంటే 0 అవుతుంది. అంతే. దీని నుంచి ఈ ఎగ్జైటేషన్ టేబుల్ గీసాను జేకేకి. దీ ఎగ్జైటేషన్ ఎందుకు గీసానో ఇప్పుడు మీకు అర్థమవుద్ది. ఓకేనా? 1 మినిట్లో మీకు క్లియర్గా అర్థమవుద్ది ఎందుకు నేను ఈ ఎగ్జైటేషన్ టేబుల్ గీసాను. ఓకేనా కదండి? J0, K0, J1, K1, J2, K2 దీనికి మనకి ఇన్పుట్స్ తెలియవు. సో ఇన్పుట్స్ మనం తెలుసుకోవాలి కాబట్టి దానికి K మ్యాప్స్ గీయాలి. అంటే దానికి K మ్యాప్స్ గీయాలంటే ఫస్ట్ మనం Q2, Q1, Q0, Q2 ప్లస్ Q1 ప్లస్ Q0 ప్లస్ అవన్నీ ఈ టేబులే అక్కడ గీస్తాం. చూడండి ఇక్కడ గీస్తాం కొత్త పేజీలోన Q2, Q1, Q0, Q2 ప్లస్ Q1 ప్లస్ Q0 ప్లస్ ఇది ప్రీవియస్ స్టేట్, ఇది నెక్స్ట్ స్టేట్. ఓకేనా? నేను సేమ్ ఇదే గీస్తున్నాను. చూడండి మీరు కావాలంటే ఒకసారి రిఫరెన్స్ తీసుకోండి. సేమ్ ఈ టేబులే అక్కడ గీస్తున్నాను. ఈ టేబులే Q2 ప్లస్ Q1 ఇది ఉందా, ఈ టేబుల్ గీస్తున్నాను. ఓకేనా? కన్ఫ్యూజన్ అవుతుంది. ఈ టేబుల్ అక్కడ గీస్తున్నాను. ఓకేనా? 000 నాకు గుర్తుంది కాబట్టి గీసేస్తున్నాను. 0-0 అంటే ఏ స్టేట్కి వెళ్తుంది? నెక్స్ట్ స్టేట్ 0-1కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ గీసేస్తుంది. చూడండి 0-1, 0-1-0, 0-1-1, 1-0-0, 1-0-0, 1-0-1, 1-1-0, 1-1. అంతేనా? సరిపోయిందా? 4, 5, 6, 7 అంతే సరిపోయింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 స్టేట్స్ ఉన్నాయి అక్కడ. S0 అంటే S1కి వెళ్తుంది. S1 స్టేట్ ఉంది. నెక్స్ట్ స్టేట్ ఏట్ అవుద్ది? S3కి వెళ్తుంది. 0-1-0కి వెళ్తుంది. ఇలాగ 0-1-1కి అవుద్ది. నెక్స్ట్ 1-0-0కి అవుద్ది. నెక్స్ట్ 1-0-1కి అవుద్ది. నెక్స్ట్ 1-1-0 అవుద్ది. నెక్స్ట్ 1-1 అవుద్ది. అయితే S7 తర్వాత ఏ స్టేట్కి వెళ్తుంది? S0కి వెళ్తుంది. ఇగోండి S0, S1, S2, S3, S4, S5, S6, S7. అయితే S0 తర్వాత S1కి వెళ్తుంది. చూడండి S1 స్టేటే కదా 0-0-1 అంటే. S1 నుంచి S2కి వెళ్తుంది. 0-1-0 కదా. క్లాక్ ఇచ్చినప్పుడు ఇది పనిచేస్తుంది. మీరు ఎలాగ నెక్స్ట్ స్టేట్లు మారిపోతుంది అంటే క్లాక్ ఇచ్చినప్పుడు. ఓకేనా? నెక్స్ట్ Q2 నుంచి Q2 ప్లస్ 8 అవుతుంది. ఒకసారి గీయండి. Q1 నుంచి Q1 ప్లస్ 8 అవుతుంది. ఇక్కడ గీయండి. నెక్స్ట్ ఇవి ఎందుకు ఇలా గీస్తున్నానో మీకు క్లియర్గా అండి లాస్ట్లో మీకు అర్థమవుతుందండి. ఫస్ట్లో మీకు ఏంటి అర్థం కాదు. అసలు జేకే ఎందుకు తీసుకోవాలి? డే ఫ్లిప్ ఫ్లాప్ కూడా తీసుకోవచ్చు. అసలు మెమరీ నేను ఎందుకు ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుంటున్నాను? ఇక్కడ ప్రీవియస్ స్టేట్ స్టోర్ చేయాలి. ఇక్కడ చూడండి మీకు బ్లాక్ డయాగ్రామ్ చూపించాను. ఇగో ఇక్కడ మెమరీ స్టోర్ చేయాలి. మెమరీ స్టోర్ చేయాలంటే డిఎల్డీలో మనకి ఏటి ఉంది? మన సిమ్ కార్డ్ యూజ్ సిమ్ కార్డ్ అంటే ఎస్టీ కార్డ్ యూజ్ చేస్తాం. అది ఏంటి డైరెక్ట్గా ఉంటుంది అనుకుంటున్నా? రేట్ లేదు. బిట్స్లోన అది ఎలా స్టోర్ చేసుకుంటుంది అంటే మెమరీ ఫ్లిప్ ఫ్లాప్స్ ద్వారా అవుద్ది. ఆ ఫ్లిప్ ఫ్లాప్స్ గేట్స్ ద్వారా అవుద్ది. మనం మీకు చెప్పాను కదా ఫ్లిప్ ఫ్లాప్స్ నాండ్ గేట్ నుంచి నార్ గేట్ నుంచి ఫ్లిప్ ఫ్లాప్, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్, డి ఫ్లిప్ ఫ్లాప్ అవన్నీ చెప్పాను. ఒకసారి చూడండి. ఆ గేట్స్ ఎలాగ అవుతాయి? బీజేటీ ట్రాన్సిస్టర్ ద్వారా తయారవుతాయి. ఆ బీజేటీ ఇప్పుడు కొత్తగా మాస్ఫెట్ అని చెప్తారు. మాస్ఫెట్ అన్ని యూజ్ చేస్తారు. బీజేటీ పాత్ అయిపోయింది. మాస్ఫెట్ అనుకోండి. మాస్ఫెట్ నుంచి గేట్స్ తయారవుతాయి. అంటే ఫ్లిప్ ఫ్లాప్స్ మనకు కావాలనుకోండి, మన ఫ్లిప్ ఫ్లాప్స్ డైరెక్ట్గా ఐసీ మీద పెట్టాం. ఐసీ మీద మాస్ఫెట్లు పెడతాం. ఆ మాస్ఫెట్టే గేట్స్ లాగా బిహేవ్ చేస్తుంది. అదే ఫ్లిప్ ఫ్లాప్ అవుద్ది. మీకు ఇలా చెప్పాను. మీకు ఫ్లిప్ ఫ్లాప్ చెప్పాను. ఫ్లిప్ ఫ్లాప్స్ ఎలా తయారు చేయొచ్చు అన్నాను? గేట్స్ ద్వారా, బేసిక్ గేట్స్ ద్వారా తయారు చేయొచ్చు. ఆ బేసిక్ గేట్స్ ఎలా తయారు చేయొచ్చు? మాస్ఫెట్ ద్వారా చేయొచ్చు. పుల్ అప్ ట్రాన్సిస్టర్, పుల్ డౌన్ ట్రాన్సిస్టర్ అవన్నీ ఉంటాయి. అవి నెక్స్ట్ వీడియో చెప్తాను. ఓకేనా? అలాగా మనం ఇది మెమరీ అనేది అలాగే స్టోర్ అవుద్ది. ఎస్డీ కార్డ్ అంటే అదే. మరి ఇంత చిన్న ఎస్డీ కార్డులోనో 128 MB అదే 128 GB ఎలక్ట్రా స్టోర్ అయిపోతుంది. అదే ఎలాగని స్టోర్ అయిపోతుందంటే అది డిఫరెంట్ మెథడ్. మనం ఇప్పుడు ఐసీలు గట్రా తయారు చేయడం అంటే అది చాలా పెద్ద పని, చాలా టెస్టింగ్ ఉంటుంది. అది అయితే ఒక ఐసీ తయారు చేస్తే అలాగే అది తయారు చేయడం ఈజీ అయిపోద్ది. అందుగురించి కాస్ట్ అనేది
తగ్గుతుంది. అంటే కాస్ట్ అనేది అదే మనం ఏదైనా ఒక ఐసీని తయారు చేయాలనుకుంటున్నాం. మనకు నచ్చిన ఐసీ ఏదైనా తయారు చేసుకోవచ్చు. మనకి నచ్చిన పేటెంట్ తీసుకుని ఆ ఐసీని తయారు చేసుకోవాలనుకుంటున్నాం. అది ఫ్యాబ్రికేషన్ ఇచ్చినప్పుడు బిల్లు దీరిపోద్ది. ఫ్యాబ్రికేషన్ ఇస్తే బిల్లు మన కీక్యాడ్లో చేస్తాం అంటే నేను వేరే దానికి వెళ్ళిపోతున్నాను. కీక్యాడ్లో చేసిన తర్వాత ఫ్యాబ్రికేషన్ ఇస్తాము. అప్పుడు ఇచ్చినప్పుడు ఏంటంటే బిల్లు చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకు? ఒక్క ఐసీ తయారు చేయడం వల్ల. అదే మన మిషన్లోన ఒక్క ఐసీకి ఇస్తాము, 2-3 తర్వాత నుంచి అలా చేసుకుని వెళ్ళిపోద్ది. సో అంటే మోర్ ఐసీస్ చేస్తే తక్కువ మనీతోని కాస్ట్ ఎఫిషియెంట్తో చేయగలం. అందుగురించి కాస్ట్ అనేది తగ్గుతుంది. అంతేకాని ఐసీ తయారు చేయడం అంత ఈజీ కాదు. సపరేట్ రూమ్స్ ఉంటాయి, సపరేట్ ఇది ఉంటుంది. దాని వీటి గురించి ఒకసారి మీకు వీడియో చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను నేను VLSI లాస్ట్ స్టేజ్కి వస్తాను కదా. ఓకేనా? ఇది ఎందుకు ఒక్క 2 minutes ఆగితే మీకు అర్థమవుద్ది. ఓకేనా? Q2 నుంచి ఎక్కడ Q2 + 8 అవుతుంది, 0 to 0 అవుతుంది. ఇక్కడ ఈ లైన్లో చూసుకోండి, 0 to 0 అవుతుంది. Q1 0, Q1 + 0, Q1 0, Q1 + 0, Q0 0, Q0 + 1. ఓకేనా? అర్థమవుతుందా నేను ఎలా గీస్తున్నాను? Q2 ప్లస్ అండి. Q2 + 0 0 ఉంది కాబట్టి 0 0 వేసాను. Q1 ప్లస్, Q1 0 ఉంది కాబట్టి Q1 + 0 ఉంది కాబట్టి 0 0 వేసాను. Q0 ఏమో 0 ఉంది, Q0 + ఏమో 1 ఉంది. Q0 0 ఉంది, Q0 + 1 ఉంది. సో అదే అలాగే వేసాను. దాని తర్వాత Q2 ఇక్కడ కూడా చూడండి, Q2 0 ఉంది, Q2 + కూడా 0 ఉంది. కానీ Q1 0 ఉంది, Q1 + ఏమో 1 అయింది. 0 to 1 అయింది. ఇంకా నేను ఫాస్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నాను. 1 to 0 అయింది, 1 to 0 అయింది. 0 to 0, 1 to 1, 0 to 1 and 1, 0 to 1, 1కి షిఫ్ట్ అయింది చూడండి. 1 to 0, 1 to 0. దాని తర్వాత 1 to 1, 0 to 0, 0 to 1. దాని తర్వాత 1 to 1, 0 to 1, 1 to 0, 1 to 1, 1 to 1, 0 to 1, 1 to 0, 1 to 0, 1 to 0. ఇప్పుడు J2 K2, J1 K1, J0 K0. యాక్చువల్గా మీకు ఎంత పెద్ద క్వశ్చన్ రాదండి. యాక్చువల్గా సీక్వెన్స్ జనరేటర్ అనేది మ్యాక్సిమం ఇవ్వడు. కానీ మీకు కాన్సెప్ట్స్ తెలియాలి కదా. సీక్వెన్స్ జనరేటర్ అంటే ఇలా ఇంతవరకు ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఎట్లు ఇచ్చేసుకుని అన్నీ ఉంటాయి. కానీ మ్యాక్సిమం సీక్వెన్స్ డిటెక్టర్ అడుగుతారు. అది కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా నాకు చాలా బాగా వచ్చు. అది కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం. ఇది మ్యాక్సిమం అడగడు, ఎందుకంటే ఇవన్నీ ఈజీ ఎక్కడికి చేస్తారు. వీటిలోన ఒక్కొక్కది ఇచ్చేయాలంటే అడిగితే 4 స్టేట్స్ అడుగుతాడు. 4 స్టేట్ ఏంటి? మీకు ట్రాఫిక్ లైట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ట్రాఫిక్ లైట్స్ 3 స్టేట్స్ ఉంటాయి. 3 స్టేట్స్ ఉంటాయి కాబట్టి 2 గేట్స్, 2 ఫ్లిప్-ఫ్లాప్స్, 2 ఫ్లిప్-ఫ్లాప్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా అయిపోద్ది. ఇదే 3 ఫ్లిప్-ఫ్లాప్స్ కాబట్టి ఎన్ని గీయాల్సి వస్తుంది. ఓకేనా? అయితే J2 K2, Q2 ప్లస్ నుంచి 0 to 0 అయింది. 0 to 0, 0 to 0 అంటే 0x. చూడండి, Q2 ప్లస్ J2 K2, Q2 0 అయింది, Q2 ప్లస్ 0 అయింది. ఇక్కడ ఎలాగ ఉంటుంది? Q2 0 అయింది, Q2 ప్లస్ 0 అయింది. అప్పుడు JK 8 అవుద్ది, 0x అవుద్ది. 0x అయ్యింది ఇక్కడ, 0x. ఓకేనా? నెక్స్ట్ 0 to 0, 0 to 0 కాబట్టి 0x. చూడండి, 0 to 0 అంటే 0x, 0 to 1 అంటే 1x, 1 to 0 అంటే x1, 1 to 1 అంటే x0. x అంటే డోంట్ కేర్. అందుగురించి ఇది ఈ టేబుల్ మనకి అవసరం. మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకు గీసాను. 0 to 1 అంటే 1x, 1x. ఓకేనా? నెక్స్ట్
0 to 0 ఉంది కాబట్టి 0x, 0 to 1 ఉంది కాబట్టి 1x, నెక్స్ట్ 1 to 0 ఉంది, 1 to 0 అంటే x1. నేను ఫాస్ట్ గేసి వెళ్ళిపోయాను, చాలా కాన్సెప్ట్ ఉంది. 0 to 0 అంటే 0x, నేను 0 to 1 అంటే 1x, 1 to 1 అయితే 1 to 1 అంటే x0, 1 to 1 x0, 1 to 1 x0, 1 to 1 x0, సారీ 1 to 1 కదా, 1 to 1 x0, ఓకే, 1 to 0 x1, 1 to 0 x1. చూడండి J2 K2 కాబట్టి Q2 ఒక్కటే చెక్ చేసుకుంటున్నాను, మీకు అర్థమై ఉంటుందా? J2 K2 కాబట్టి Q2 ఒక్కటే చెక్ చేసుకుంటున్నాను, ఓకేనా? ఇప్పుడు J1 K1 కాబట్టి Q1 ప్లస్ Q1 ఒక్కటే చెక్ చేసుకుంటున్నాను. 0 to 0 కాబట్టి 0x, 0 to 1 కాబట్టి 1x, నెక్స్ట్ 1 to 1 ఉంటే x0, 1 to 0 ఉంది, 1 to 0 అంటే x1, 1 to 0 అంటే x1, 0 to 1 అంటే 1x, 1 to 0 అంటే x1. సారీ అండి, ఒక్క తప్పు చేసాను చూడండి, మొత్తం నేను 8 Q0 తీసుకుంటున్నాను. Q1 J1 K1 Q1 తీసుకోవాలి, కానీ నేను ఇక్కడ ఇది చూసుకొని ఇది గీసేస్తున్నాను, అందుగురించి తప్పు అయిపోద్ది, మొత్తం తప్పు అయిపోద్ది. లక్కీగా అన్నీ తెలుసుకున్నాం. 0 to 0 అంటే 0x, డోంట్ కేర్. 1 to 0 అంటే 1 to 0 అంటే x1, సరిపోయింది. 1 to 0 x1, 0 to 1 అంటే 1x, 1x, ఓకేనా? చూడండి ఎంత పెద్ద తప్పు అయిపోయింది. 1 to 1 అంటే 1 to 1 అంటే x0, 1 to 0 అంటే x1, ఓకేనా? చిన్న తప్పు ఎంత ఇదైపోయింది. 0 to 1 అంటే 1x, 1 to 0 అంటే x1, 0 to 1 అంటే ఏంటిది టాగల్ అవుతున్నట్లు వచ్చింది, 1x, 1 to 0 అంటే x1, 0 to 1 అంటే 1x, 1 to 0 అంటే x1, ఓకేనా? ఇదండి డయాగ్రాము, ఇది ఇంపార్టెంట్ డయాగ్రామ్. మీకు చెప్పాను కదా, ఇంత పెద్ద క్వశ్చన్ అయితే మాత్రం ఆడాడు, సెమ్ ఎగ్జామ్కి ఆడాడు, కానీ తెలియాలి. ఒకవేళ అడిగితే 14 మార్క్స్కి మా గాయత్రి కాలేజీలో ఇలాంటి తెక్క క్వశ్చన్లు అడిగేస్తారు ఒక్కొక్కసారి. అంటే వాళ్ళు ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకోలేని ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. అప్పుడు నా బీటెక్లో ఇంత సబ్జెక్ట్ నేర్చుకోలే, అంటే బీటెక్ నేను ఇంకా చదువుతున్నాను, కానీ అప్పుడు ఆ థర్డ్ సెమ్లో డిఎల్డీ అయినట్లుంది, అప్పటికి ఇంత సబ్జెక్ట్ నేర్చుకోలేదు. సో అప్పుడు బాగానే వచ్చింది, బి గ్రేడ్ సి గ్రేడ్ వచ్చింది అప్పుడు నాకు తెలిసిన వరకు. సో ఇప్పుడు మీకు ఏంటికి ఫ్లిప్ ఫ్లాప్ గీయమన్నాను, జేకి J0 K0, J1 K1, J2 K2, ఇవన్నీ మనకి తెలియాలి. ఇన్పుట్స్ ఏంటి Q2 Q1 Q0, ఓకేనా? ఫ్లిప్ ఫ్లాప్స్ K మ్యాప్స్ ఫర్ J0 K0 ఫస్ట్ గీద్దాం. ఇన్పుట్స్ ఏంటి Q2 Q1 Q0, Q2 Q1 Q0, ఓకేనా? 1 2 3 4 ఇది J0కి, ఇది 0 0 0 1 1 1 1 0 0 1, Q2 బార్ Q2, ఇది Q1 బార్ Q0 బార్, ఇది Q1 బార్ Q0, ఇది Q1 Q0, ఇది Q1 Q0 బార్, ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, యాక్చువల్గా నెంబర్లు వేసేస్తుంది 0 1 3 2 4 5 6 7, ఎక్కడెక్కడ దగ్గర 1 అయిందో చెక్ చేసుకోండి J0 దగ్గర. అంటే నేను ఎందుకు వేస్తానంటే ఎక్కడెక్కడ 1 అయింది అనుకో, 0 దగ్గర J0 కదా, 0 దగ్గర 2 దగ్గర
0 దగ్గర, 2 దగ్గర, 4 దగ్గర, 6 దగ్గర అక్కడ 1 అయింది. 0 దగ్గర, 2 దగ్గర, 4 దగ్గర, 6 దగ్గర 1 అయింది. మిగిలిన ప్లేసెస్లో ఏంటైంది? ఇది 1 దగ్గర చూడండి, 000 0 0 000 1 1 1 2 3 4 5 6 7 ఓకేనా? అర్థమై ఉంటుంది. 000 0 0 0 0 0 1 0 0 0 1 1 0 1 1 1 3 0 1 0 అంటే 2 1 0 0 అంటే 4 1 0 1 అంటే 5 1 1 అంటే ఎంత 7 1 1 0 అంటే 6 ఓకేనా? అర్థమై ఉంటుందా? నేను అలాగే ఇక్కడ నెంబర్లు వేసాను అంటే ఈజీగా మ్యాపింగ్ ఈజీగా అయిపోద్ది, అందుగురించి అక్కడ నెంబర్లు వేసాను. ఇక్కడ ఏంటంది 1 దగ్గర, 3 దగ్గర, 5 దగ్గర, 7 దగ్గర 1 దగ్గర డోంట్ కేర్లు ఉన్నాయి, 1 దగ్గర, 3 దగ్గర, 5 దగ్గర, 7 దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇది డోంట్ కేర్లు అంటే తీసుకోవచ్చు తీసుకుపోవచ్చు మన ఇష్టం. అప్పుడు ఏంటవుద్ది? J0 మొత్తం తీసుకున్నాను అనుకోండి, ఇదంతా తీసుకున్నా అంటే 1 ఆన్సర్ అవుద్ది. J0 1 J0 కొనుక్కున్నాం. ఇప్పుడు K0 కొనుక్కోవాలి. సేమ్ K0 కావాలి. సేమ్ ఈక్వేషన్ Q2 Q1 Q0 0 0 0 1 1 0 1 1 సారీ 1 1 1 0 0 1 0 కాబట్టి 0 0 0 1 కాబట్టి 1 0 1 కాబట్టి 3 0 1 0 కాబట్టి 2 4 5 6 7 ఎక్కడెక్కడ 1 అయింది చూడండి. 1 దగ్గర, 3 దగ్గర, 5 దగ్గర, 7 దగ్గర 1 దగ్గర, 3 దగ్గర, 5 దగ్గర, 7 దగ్గర 1 అయింది. 0 దగ్గర, 2 దగ్గర, 4 దగ్గర, 6 దగ్గర డోంట్కి వెళ్ళింది. 0 దగ్గర, 2 దగ్గర, 4 దగ్గర, 6 దగ్గర ఇక్కడ అన్ని కూడా డోంట్కి వెళ్ళాలని తీసుకోవచ్చు. తీసుకున్నాం అనుకోండి ఇదంతా ఒకటే అయిపోద్ది, ఎందుకంటే అన్ని 1s ఉన్నాయి కదా. డోంట్ కేర్ x 1 తీసుకున్నాం అనుకోండి, x 0 అవ్వచ్చు 1 అవ్వచ్చు. డోంట్ కేర్ అంటే ఏంటి? 0 అయినా అవ్వచ్చు 1 అయినా అవ్వచ్చు, మనకి ఇష్టమైతే తీసుకోవచ్చు, ఇష్టం లేకపోతే వదిలివచ్చు. ఓకేనా? అదే అర్థం. K0 1 మనకి రెండు తెలిసిపోయింది. J0 K0 1 అని ఆన్సర్ అయిపోయింది. అంటే J0 1 K0 1 అంటే మనం డైరెక్ట్ క్లాక్స్ అప్లై చేసి ఇవ్వచ్చు J0 K0కి, అక్కడికి అది చెక్ చేసుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ J1 K1 యుద్ధం ఇది తేడా వస్తుంది. సేమ్ Q2 Q1 Q0 0 1 0 0 0 1 1 0 అది 1 1 1 0 1 1 0 1 2 3 4 5 6 7 ఓకేనా? J1 చూసుకుంటున్నాం. J1 ఎక్కడెక్కడ 1 అయింది చూసుకుంటాం. J1 ఏమో 1 దగ్గర 1 అయింది, 1 దగ్గర మళ్ళీ 1 దగ్గర 1 అయింది. ఫస్ట్ వేసే 1 దగ్గర 1 అయింది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ 1 అయింది? J1 ఇక్కడ 1 అయింది. అంటే ఈ కండిషన్ చూసుకోండి, 1 1 0 1 కాబట్టి 5 దగ్గర మళ్ళీ 1 అయింది. చూడండి ఇక్కడ 1 అయిందండి. ఈ కండిషన్ చూసుకోండి, ఇలా లైన్కి వెళ్ళి 1 0 1 అంటే 5 దగ్గర 1 అయింది. అందులో 5 దగ్గర 1 వేసాను. డోంట్ కేర్ ఎక్కడెక్కడ అయింది? డోంట్ కేర్ 0 1 2 3 దగ్గర డోంట్ కేర్ అయింది. 2 3 దగ్గర డోంట్ కేర్, 2 3 దగ్గర డోంట్ కేర్ వేసాం. దాని తర్వాత J1 2 3 దగ్గర, నెక్స్ట్ 6 7 దగ్గర డోంట్ కేర్, 6 7 దగ్గర డోంట్ కేర్ వేసాం. ఓకేనా? నేను ఇలాగ తీసుకుంటున్నాను. అప్పుడు J1 ఏటవుద్దో మీరే గెస్ చేయండి. అమ్మ దీనికి ఇది Q2 బార్ Q2, Q1 బార్ Q0 బార్, Q1 బార్ Q0, Q1 Q0, Q1 Q0 బార్. ఓకేనా? యాక్చువల్గా మీకు ఇప్పుడు తెలియనప్పుడు ఏడ్ చేస్తారంటే నేను సింపుల్గా లాజిక్ చెప్తానండి. ఒక మనిషి అన్నీ గుర్తు పెట్టుకోలేరు. ఇప్పటికైనా మతిమూర్పు అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. ఎంత టాపర్ అయినా అవ్వని ప్రతి మార్పు అనేది అందరి దగ్గర ఉంటుంది.
కానీ టాపర్స్ ఏం చేస్తారంటే లాజిక్స్ కనుక్కుంటారు, అంటే ఎలాగ మనం ఎక్కువ టైమ్స్ గుర్తుంచుకోవచ్చు. అదే అదే ఒక టాపర్కి ఒక మిడిల్ ఫెలోనే డిఫరెన్స్ చేస్తుంది. నేను వేస్ట్ ఫెలో, నాకు ఏ జాబ్ రాలేదు కాబట్టి. కానీ అని నేను మామూలు నేను గమనించింది అది. ఇంకోటి గమనించవచ్చు టాపర్ దగ్గర నుంచి. కానీ మ్యాక్సిమం ఇదే, వాళ్ళు ఎక్కువసేపు గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్ ఉపయోగిస్తారు. అంటే వాళ్ళు లాజిక్స్ చాలా డెప్త్గా ఆలోచిస్తారు. దానివల్ల వాళ్ళకి అంటే ఎక్కువ నాలెడ్జ్ అనేది గెయిన్ అవుద్ది. దానివల్ల వాళ్ళు ఏ క్వశ్చన్ ఇచ్చినా వెంటనే ఆలోచించగలరు. ఇప్పుడు నాకు కే మ్యాప్ ఇక్కడ నేను ఆగిపోతే క్రియేట్ చేస్తారు కొంచెంమంది, మళ్ళీ వెనక్కి వెళ్ళి మొత్తం కే మ్యాప్ సిస్టమ్ అంతా చేస్తారు. కానీ నేను కే మ్యాప్స్ చేసినప్పుడు చెప్తాను, అది యాక్చువల్గా అది మర్చిపోతే ఏం చేయాలంటే, ఇక్కడ ఏంటుంది Q2 బార్ ఉందా, ఇక్కడ Q1 Q0 Q1 Q0 అంటే ఇదంతా ఒక బార్ వేసినప్పుడు ఈ రెండు బాళ్ళు వేసుకున్నప్పుడు ఏటవుద్దంటే Q1 Q0 కామన్ ఉంది, Q2 అంటే యాడ్ అవుతాయండి మొత్తాన్ని. ఈ రెండు బాల్ ఎలాగ యాడ్ అవుతాయి అంటే చూడండి, ఇది ఎలా చెప్పాలి మీకు అర్థం కావట్లేదు. Q1 బార్ Q0 ఇది ఇంటూ Q2, ఓకే, Q1 బార్ Q0 ఇంటూ Q2 బార్, అదే Q2 బార్ ప్లస్ ప్రతి దగ్గర నేను రాస్తున్నాను ఈక్వేషన్. ఇది చూడండి, Q2 బార్ Q1 బార్ Q0 ఇక్కడ అయిందా, ఇక్కడ 1 అయిందా, Q2 Q1 బార్ Q0 Q2 Q1 బార్ Q0. మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు, 1 అయిన దగ్గర మొత్తం ఈక్వేషన్ అంతా రాస్తున్నాను. Q2 Q1 బార్ Q0, దీనికి Q2 బార్ Q1 బార్ Q0. ఇక్కడ నోట్స్ కార్డ్ దగ్గర కూడా 1 అని తీసుకున్నాను కదా, ఇది మొత్తం తీసుకున్నాను. ఇది విడిచిపెట్టేసి ఇవి రెండు కూడా తీసుకున్నాను. కరెక్ట్, అవి రెండు కూడా రాయండి. Q2 బార్ Q1 Q0 ప్లస్ Q2 Q1 Q0. ఇక్కడ మీకు చిన్న బల్బు వెలగాలి. ఏంటంటే కామన్ తీసివచ్చు. ఏంటంటే Q1 బార్ Q0 కామన్ తీసి, Q1 బార్ Q0 కామన్ తీస్తే ఇక్కడ ఏంటుంది Q2 బార్ ప్లస్ Q2 ప్లస్ ఇక్కడ ఏంటంటే కామన్ తీసి Q1 Q0 కామన్ తీసేయండి. అప్పుడు Q2 బార్ ప్లస్ Q2 ఏ ప్లస్ ఏ బార్ ఇది ఈక్వల్స్ టు 1 ఆల్వేజ్. ఎందుకంటే ఏ కండిషన్ ఏమండి, ఏ 0 ఇచ్చాను 0 ప్లస్ 1 అవుద్ది, ఏ 1 ఇచ్చాను 1 ప్లస్ 0 1 అవుద్ది. కాబట్టి ఏ ప్లస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఏ ప్లస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1. Q2 ప్లస్ Q2 బార్ ఎంత అవుద్ది, 1 అవుద్ది. కాబట్టి Q1 బార్ Q0 ప్లస్ ఇక్కడ Q2 బార్ ప్లస్ Q2 ఏంటవుద్ది 1 అని అవుద్ది. కాబట్టి Q1 Q0 ఇక్కడ మళ్ళీ కామన్ తీయచ్చు. ఇక్కడ ఏ కామన్ తీయచ్చు, Q0 కామన్ తీయచ్చు. Q0 కామన్ తీస్తే Q1 బార్ ప్లస్ Q1 ఇది ఫస్ట్. ఇక్కడ చూడండి ఏ ప్లస్ ఏ బార్ ఎంత అవుద్ది 1 అవుద్ది. అంటే ఆన్సర్ లాస్ట్ Q0 మిగులుతుంది. ఇది మీకు ఇలాగా ఇది కామన్గా ఏటి ఉందో అదే ఆన్సర్ అవుద్దని చెప్తారు. కానీ దాని యొక్క లాజిక్ ఇది అర్థమై ఉంటుందండి. ఇది లాజిక్ అండి, దాని వెనకతలు ఉంది. నేను కొన్నిసార్లు మర్చిపోతాను. అప్పుడు నేను ఏంటంటే అది అలాగే మీరు చేసుకుంటారు కే మ్యాప్ అని నేను ఆలోచించి ఇది చేశాను. ఏ పెద్ద ఆఫీసర్ రేట్ కాదు, నాకు వచ్చిందే తక్కువ. ఎందుకంటే నేనే బాగా చదివే కాదు, నాకు అర్థమయ్యేది కాదు. బాగా నేర్చుకుని ఉంటే ఏదో మంచి జాబ్ వచ్చేది. ఏ జాబ్ రాకంటే ఇలాగే ఖాళీగా ఉన్నాను. ఓకేనా, అర్థమైందంటే ఇది మొత్తం లాజిక్, కే మ్యాప్ యొక్క లాజిక్. ప్రతి ఫంక్షన్ ఇలా చేయొచ్చు. కాకపోతే ఏటవుద్ది, మీరు ఇలా కామన్గా ఉండిందంటే ఒక లైన్లో అయిపోవాల్సింది 1 2 3 4 లైన్స్లో అవుతుంది. మళ్ళీ ఈ లైన్లోన లాజిక్ మొత్తం కరెక్ట్గా రాయాలి. కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి అందు గురించే డైరెక్ట్ గుర్తుపెట్టుకుంటారు కొంచెంమంది. ఎందుకంటే గేట్ ఎగ్జామ్లో గట్రా డైరెక్ట్ గుర్తుపెట్టుకుంటే రాయగలరు. ఇలా చేసుకుని వెళ్తే ఎంతసేపు 2 మినిట్స్ పడుతుంది కదా, టైం వేస్ట్ అయిపోద్ది కదా. అందు గురించి గుర్తుపెట్టుకుంటారు డైరెక్ట్గా. J1 ఈజ్ ఈక్వల్స్ టు Q0 ఆన్సర్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు K1కి రాద్దాం. అమ్మా ఇది మనకు కావాలి K1కి. One, 2, 3, 4 Q2 Q1
Q0 0 0 0 1 1 0 1 1 1 Q1 bar Q0 bar Q1 bar Q0 సారీ 1 1 కదా అండి. అంటే ఇలాంటి తప్పులే చిన్న చిన్న తప్పులు చేస్తా, అదే తర్వాత తెలుస్తాను ఇదే ఆలియా అంత. చూడండి అన్నీ రాస్తాను 1 2 3 4 సారీ 0 అన్నీ ఇలాంటి తప్పులేనండి. దరిద్రం తెలుసా, నాకు కోపం వచ్చేది ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తుంది. లాస్ట్లోనే ఎఫెక్ట్ చూపిస్తుంది. 3 4 5 6 7 ఓకేనా. 1 ఎక్కడెక్కడ అయిందో చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇక ఎక్కడ చూడాలి అమ్మా కేవన్ 3 దగ్గర 0 1 2 3 3 దగ్గర 7 దగ్గర 1 అయ్యాయి. 3 దగ్గర 7 దగ్గర 1 అయ్యాయి. డోంట్కి వెళ్ళి ఎక్కడ 0 దగ్గర 1 దగ్గర 0 దగ్గర 1 దగ్గర డోంట్కి అయింది. మళ్ళీ 4 దగ్గర 5 దగ్గర డోంట్కి అయింది. చెక్ చేస్తుండే 4 దగ్గర 5 దగ్గర అమ్మా ఇదే ఇచ్చేసాను. ఇప్పుడు K1 ఇది ఫస్ట్ కామన్ ఏది ఉందో చెక్ చేసుకుంటాడు. ఈ రెండింటి మీద కామన్ ఏంటి Q0. యాక్చువల్గా 4 బాక్సెస్ అయినప్పుడు ఎన్ని వేరియబుల్స్ లెగిసిపోతాయో ఒక ఇది ఉంటుంది. ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయా, 2 వేరియబుల్స్. యాక్చువల్గా 2 బాక్సెస్ అయితే 1 వేరియబుల్ లెగిసిపోద్ది. ఇప్పుడు ఎన్ని 3 వేరియబుల్స్ ఉంటే 2 వేరియబుల్స్ ఫామ్ అవుతాయి. అంటే 2 కలిపి ఒక బాక్స్ అయిందంటే 2 బాక్సెస్ అండి. ఇది ఒక పెయిర్ అయింది అనుకోండి. ఒక పెయిర్ అయితే 1 వేరియబుల్ లెగిసిపోద్ది. అదే 4 కలిపి ఒక పెయిర్ అయిందంటే 4 బాక్సెస్ కలిపి 1 పెయిర్ అయిందంటే 2 వేరియబుల్స్ లెగిసిపోతాయి. 8 వేరియబుల్స్ అదే 8 బాక్సెస్ కలిపి 1 పెయిర్ అయిందంటే 3 వేరియబుల్స్ లెగిసిపోతాయి. నేను ఎందుకు వేరియబుల్ చేసుకుని చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ 3 ఇన్పుట్ K మ్యాప్ కదా, Q2 Q1 Q0 2 బాక్సెస్ ఫామ్ అయ్యాయి అనుకో, అవుట్పుట్ 2 వేరియబుల్స్ ఉండాలి. ఎందుకంటే 1 వేరియబుల్ లెగిసిపోద్ది, లెఫ్ట్ అయిపోద్ది. కాబట్టి 2 వేరియబుల్స్ ఉండాలి. అదే 4 బాక్సెస్ K మ్యాప్ అయిందంటే 2 వేరియబుల్స్ లెగిసిపోద్ది, అంటే 1 వేరియబుల్ ఉంటుంది. అది ఇక్కడ చూడండి 1 వేరియబుల్ ఉంది. 4 బాక్సెస్ K మ్యాప్. 8 బాక్సెస్ K మ్యాప్ అయితే 3 - 3 0 అంటే 1 ఉందని చూడండి, వేరియబుల్ లేదు. ఇది దాని ఒక లాజిక్ అండి. నాకు గొంతు పెట్టేసింది అమ్మా. ఓకేనా, అర్థమైందా? మళ్ళీ J2 K2 ఇదే పెద్దది. J2 K2 1 మళ్ళీ తప్పు రాస్తున్నా. Q2 బార్ Q2 Q1 Q0 బార్స్ Q1 బార్ Q0 Q1 Q0 Q1 Q0 బార్ K2కి జీరో 0 0 1 1 1 1 0 0 1 Q2 బార్ Q2 Q1 Q0 బార్స్ Q0 Q1 Q0 Q1 Q0 బార్. ఎట్లా బాబాయ్ ఎంత లెగిసిపోతుంది. ఇదేంటిది ఎలాగొచ్చింది? J2 దగ్గర S3 దగ్గర ఒక్క దగ్గర 1 అయింది. S3 0 1 2 3 4 5 6 7 3 దగ్గర ఒక్క దగ్గర 1 అయింది కాబట్టి 1 ఇక్కడ రాశాను. ఓకేనా,
మిగిలిన 4, 5, 6, 7. 4, 5, 6, 7 దగ్గర డోంట్ కేర్. 4, 5, 6, 7 దగ్గర డోంట్ కేర్. ఓకేనా? మళ్ళీ దీనికి అంతే 0, 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ ఎక్కడ 1 అయింది? 7 దగ్గర ఒక్క దగ్గర 1 అయింది. 7 దగ్గర ఒక్క దగ్గర K2కి 7 దగ్గర ఒక్క దగ్గర 1 అయింది. మిగిలినవన్నీ పైనవన్నీ 1, 0, 1, 2, 3, 0, 1, 2, 3 ఇవన్నీ డోంట్ కేర్లు వచ్చాయి. అయితే ఈ ఫంక్షన్ ఒకటి, ఈ ఫంక్షన్ ఒకదానికి రాయండి. మీకు చెప్పాను 3 - 1 అంటే 2 వేరియబుల్ 2 వేరియబుల్ ఇది వస్తుంది, ఫంక్షన్ వస్తుంది. J2 = Q1 Q0. కామన్ ఏట్ ఉంది Q1 Q0. J2 కామన్ ఏట్ ఉంది Q1 Q0. ఇది ఆన్సర్ అండి. ఇప్పుడు మనం అన్నిటికీ ఇక్కడ రాస్తాం. K1 = Q0, J1 = Q0, J0 = 1, K0 = 1. ఇప్పుడే అయిందంటే భ్రమే. WXYZ కూడా గీయాలి. సారీ అండి, వీడియో రికార్డ్ అవ్వలేదు అంటే స్టార్ట్ చేయలేదు వీడియోని, పాజ్ చేసిన తర్వాత ఆపాను. సో సారీ. నేను అదే రాశాను చూడండి. ఇది పైన ఉన్నాయా, ఈ పైంది ఇది వదిలేసి నెక్స్ట్ స్టేట్ వదిలేసి ప్రెజెంట్ స్టేట్ అవుట్పుట్ రాశాను ఇక్కడ అంతే. దాని మించి ఇంకేట్ చేయలేదు. అయితే నేను ఏంటంటే నెక్స్ట్ ఇంట్లోనే సీక్వెన్స్ జనరేటర్ మీలే చెప్పిన తర్వాత నెంబర్ సిస్టమ్ చెప్తాను. అవి ఎందుకు ఓడుతున్నామో, ఎలాగా కన్వర్షన్స్ ఉంటాయి బైనరీ నుంచి హెక్సాడెసిమల్ ఆక్టాకి. సో అలా దాని గురించి చెప్తాను. దాని తర్వాత ఏంటంటే నేను కే మ్యాప్ ఒక స్పెసిఫిక్ వేలో తీసుకుంటాను. ఇప్పుడు ఎప్పుడైనా ఉందంటే ఇలాగ చూడండి. కే మ్యాప్ ఏంటంటే ఒక్కొక్క ఫస్ట్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ సరిగ్గా మెన్షన్ చేయాలి. ఇన్పుట్ అవుట్పుట్ ఓకేనా. ఇన్పుట్స్ బట్టి అవుట్పుట్స్ చేంజ్ అవుతాయి ఓకేనా. అవుట్పుట్స్ ఎన్ని బిట్స్ అయితే అన్ని కే మ్యాప్స్ అవుతాయి. ఇక్కడ చూడండి 1, 2, 3, 4 బిట్స్ కాబట్టి 4 కే మ్యాప్స్ మన దీనికి అవసరం. డబ్ల్యూకి ఒకటి, ఎక్స్ ఒకటి, వై ఒకటి, జెడ్ ఒకటి. ఒక్క బైనరీ అవుట్పుట్కి ఒక కే మ్యాప్, ఒక బైనరీ డిజిట్కి ఓకేనా. దాని తర్వాత ఇన్పుట్స్ ఎందుకంటే నేను ఒక స్పెసిఫిక్ వేలో తీసుకుంటున్నానంటే ఇది చూడండి. ఇది 000 ఇది ఓన్లీ స్టేట్స్. ఇది సీక్వెన్స్ జనరేటర్కి డిటెక్టర్కి ఎప్పుడు మీరు ఇలాగే తీసుకోవాలి, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. సీక్వెన్స్ జనరేటర్ డిటెక్టర్కి చూడండి 000 ఫస్ట్ స్టేట్ 0, 0, 0, 1, 1, 0, 1, 0, 2, 0, 0, 3, 1, 1, 3 ఇవన్నీ నెంబర్స్ కదా సీక్వెన్స్ లో ఉన్నాయి. అయితే ఇది 3 ఇన్పుట్ కే మ్యాప్, 3 ఇన్పుట్ కే మ్యాప్ కాబట్టి ఇక్కడ 2 ఇన్పుట్స్ తీసుకుని ఇక్కడ 1 ఇన్పుట్ తీసుకున్నాం. అయితే ఇక్కడ ఎలా తీసుకోవాలో మీకు అర్థం కాదు. ఇక్కడ Q1 వేసి ఇక్కడ Q2 Q0 వేసి అంటే మొత్తం తప్పు అయిపోద్ది, అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుగురించి ఫస్ట్ Q2 ఉంది. నేను ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇక్కడ Q2 ఉంది చూడండి. ఇక్కడ Q2 వేసాను. దాని తర్వాత Q1 Q0 ఉంది. ఆ ఆర్డర్లోనే మెన్షన్ చేయాలి. Q1 Q0 ఓకేనా. ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ 00, 01, 11, 10 ఓకేనా. ఇక్కడ ఏంటి 000 కాబట్టి 0, 0, 0, 1 కాబట్టి 0, 0, 1 కాబట్టి 1, 0, 11 అంటే 3, ఇక్కడ 2 అలాగా స్పెసిఫిక్ వెళ్ళిపోద్ది. 4, 5, 6, 7. ఇప్పుడు మీకు ఈజీ ఎక్కడ ఉంటుందంటే నేను డబ్ల్యూకి తీసుకున్నాను కదా, డబ్ల్యూకి ఎక్కడెక్కడ 1 చూసుకుంటాం. 0 దగ్గర 1 కాబట్టి 0 దగ్గర 1 వేస్తాం. నెక్స్ట్ డబ్ల్యూకి ఇంకెక్కడ 1 ఉంది, 1 దగ్గర 1 కాబట్టి 1 దగ్గర 1 వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకెక్కడ 1 ఉంది, డబ్ల్యూకి 7 దగ్గర 1 ఉంది కాబట్టి 7 దగ్గర 1 వేసుకుంటాం. ఇలాగే తీసుకొని ఈక్వేషన్ రాస్తాం ఓకేనా. డైరెక్ట్గా ఇతను నెంబర్స్ బట్టి వేసి వచ్చు. అందుగురించి నేను ఈ విధంగా తీసుకున్నాను. మ్యాక్సిమం అందరూ ఈ విధంగా తీసుకుంటారు. సో అర్థమై ఉంటుంది ఎందుకు నేను ఇదే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను. మీరు కే మ్యాప్ వేసినప్పుడు అందుగురించే యాక్చువల్గా మనం ఇది మక్స్ డీకోడర్ అన్నిటికున్న ఇలాగే నెంబర్ సిస్టమ్ లాగా ఉంటాయి. వర్సెట్ సీరియల్ నెంబర్స్లో ఉంటాయి. 0 నుంచి 1, 2, 3, 4, 5, 6 అలా ఉంటాయి. సో మీరు ఎప్పుడు అలాగే తీసుకున్న ఇన్పుట్స్ ఇలాగే ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇది కరెక్ట్ చూసుకుంటారు. అవి ఎలాగుందో కరెక్ట్గా. ఇప్పుడు నేను ఇక్కడ టూ ఇన్పుట్స్ ఎక్కడ తీసుకున్నాను అనుకో, అప్పుడు ఇక్కడ ఏంటంటే తీసుకుంటాను Q2 Q1, అక్కడ Q0 తీసుకుంటాను. అప్పుడు మీరు డైరెక్ట్గా వేసివచ్చు. టైం ఆల్రెడీ సేవ్ అవుతుంది ఇలా కే మ్యాప్ వేసుకుంటే. సో అది గుర్తుపెట్టుకోండి.
ఒకవేళ ఇక్కడ నెంబర్లు వేరే ఉన్నాయి అనుకో, ఇక్కడ 00 ఉన్న తర్వాత 111 ఉంది అనుకోండి, అప్పుడు మనం చేసిన మెథడ్ తప్పు అయిపోద్ది. ఓన్లీ అంటే సీరియల్గా ఇన్పుట్ నెంబర్స్ ఉంటే అప్పుడు ఈ మెథడ్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా, మీకు అర్థమై ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నేను డైరెక్ట్ నెంబర్లు ఇక్కడ ఎక్కడెక్కడ 1 ఉంది, 0 1 7 0 1 7 అక్కడ వేసేస్తాను అంతే. అప్పుడు 0 000 అని 000 దగ్గర 1 వేసుకొని 001 అని 001 దగ్గర 1 వేసుకొని అలాగే చెక్ చేయాల్సిన లేదు. సో అందు గురించి నేను ఈ మెథడ్ ఫాలో అవుతాను. అందరూ ఈ మెథడ్ ఫాలో అవుతారు. సో ఓకేనా, అర్థమై ఉంటుందా? ఓకేనా, గ్రూప్ చేద్దాం. ఈ 2 గ్రూప్ అవుతాయి. ఫస్ట్ ఇక్కడ Q2 బార్, ఇక్కడ Q2 ఎందుకంటే 0 కాబట్టి బార్ వచ్చింది, 1 కాబట్టి బార్ లేదు. ఇక్కడ ఏంటి Q1 బార్ Q0, ఇక్కడ ఏంటి Q1 బార్ Q0, ఇక్కడ Q0 బార్ అంటే కనబడట్లేదా? సారీ 00 కాబట్టి ఇక్కడ రాస్తాను చూడండి. 00 అయితే Q1 బార్ Q0 బార్, 01 కాబట్టి Q1 బార్ Q0, ఇక్కడ 11 కాబట్టి 11 అయితే ఏంటవుద్ది Q1 Q0 ఎందుకంటే 2 1లే కాబట్టి బార్ దేనికి ఉండదు. అయితే ఇది మనకు అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ఎక్కడ 1s లేవు కాబట్టి. సో W ఈజ్ ఈక్వల్స్ టు 2 మ్యాప్ చేసాం కదా, 2 మ్యాప్ చేస్తే ముందుసారి చెప్పాను, ఆ 2 మ్యాప్ చేస్తే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ రాయండి. Q2 కామన్గా ఉంది, Q2 బార్ కామన్గా ఉంది ఇంటూ ఈ రెండిట్లో 0001 కామన్ ఏంటి, 0001 కామన్ ఏంటి, ఈ రెండిట్లో కామన్ ఏంటి Q1 బార్ కామన్గా ఉంది, Q0 బార్ Q0 ఉంది, కానీ రెండిట్లో కామన్ Q1 బార్ కామన్గా ఉంది కాబట్టి ఇంటూ Q1 బార్ ప్లస్ ఏంటి ఇక్కడ 1 డిజిట్ 1 ఉంది కాబట్టి దీని మొత్తంకి రాయాలి. Q2 11 అంటే Q1 Q0 అంటే Q2 ఇంటూ Q1 ఇంటూ Q0, ఇది W. ఓకేనా, W ఈక్వేషన్ అయిపోయింది. అలా ఈజీగా అయిపోద్ది. XYZ కూడా ఈజీగా అయిపోద్ది. సో ఎక్స్ ఇక్కడ చెప్తాను ఎందుకంటే ఇంకో పేజ్లో చెప్తే ఎక్కడెక్కడ నెంబర్ చేయాలి కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇక్కడ X చెప్తాను, Xకి ఈ పార్ట్లో కంప్లీట్ చేస్తాను, Y ఈ పార్ట్లో కంప్లీట్ చేస్తాను, Z ఇక్కడ కింద కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ఇంకో పేజ్కి వెళ్ళాను అనుకోండి తిప్పుకొని నాకు కష్టం అయిపోతుంది. ఓకేనా, మీకు కూడా ఒకే పేజ్లో ఉన్నట్లు ఉంటాయి. ఓకేనా, Xకి కే మ్యాప్ ఎలాగా మీకు నచ్చింది. ఈ ముందు ఇక్కడ 1 తీసుకుని ఇక్కడ 2 తీసుకున్నాను కదా, ఇక్కడ ఇప్పుడు 2 తీసుకొని పైన 1 తీసుకుంటున్నాను ఇన్పుట్స్. ఓకేనా, ఇక్కడ కింద ఇన్పుట్స్ ఏంటి మీకు ఏ టైప్ అని రోల్ అని తీసుకో, Q2 Q1 పైన ఇన్పుట్ ఏంటి Q0. ఓకేనా, 2 కాబట్టి ఇక్కడ 2 రోస్ వస్తాయి. ఇక్కడ చూడండి ఇది పెద్దది అయిపోయింది చూడండి. ఓకేనా, ఎలా ఏం పర్వాలేదు. 00 01 10 11 అయితే 00 అయితే ఏంటి Q2 బార్ Q1 బార్, నెక్స్ట్ 01 అయితే Q2 బార్ Q1 11 ఇక్కడ వస్తుంది. సారీ అదే ఇక్కడ మనం గాబల్లోనే తప్పు తీసుకుంటాం. సో ఒకసారి రెక్టిఫై చేసుకోలేరు, రాసుకున్నప్పుడు మనకు అర్థమైపోద్ది. మీకు ఎందుకు ఇది 11 ఇక్కడ తీసుకున్నాం ఇక్కడ 10 ఎందుకు తీసుకోలేదంటే అది డౌట్ రావచ్చు. నాకు యాక్చువల్గా వచ్చింది. అదే కే మ్యాప్ చెప్పినప్పుడు క్లియర్గా చెప్తాను, నిజంగా చెప్తాను. యాక్చువల్గా అలాగే ఎందుకు తీసుకుంటా అంటే అసలు కే మ్యాప్ ఎందుకంటే రెడ్యూస్ ఈక్వేషన్ రిడక్షన్కి. ఇప్పుడు ఈ 3 1s ఉన్నాయి, ఈ ఈక్వేషన్ రాస్తే ప్రతి ఒక్కదానికి ఈక్వేషన్ రాయాలి, ప్రతి ఒక్కదానికి ఈ ఈక్వేషన్ రాసి యాడ్ చేయాలి. సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద సమ్ అని 2 ఉంటాయి. మనం సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ తీసుకుంటాం, ఇవి అన్ని కే మ్యాప్స్ తీసుకొని సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ సమ్ అంటే అది వేరు. సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఏంటంటే ఈ ఒక్క ఎలిమెంట్కి ప్రోడక్ట్ తీసుకొని దాంతో ఈ ఒక్క ఎలిమెంట్ ఇది ప్రోడక్ట్ తీసుకొని ఈ ఒక్క ఎలిమెంట్ ప్రోడక్ట్ తీసుకొని 3 టర్మ్స్ వస్తాయా, 3 టర్మ్స్ని యాడ్ చేయాలి, అది సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. మరి కే మ్యాప్ యూజ్ చేయడం వల్ల ఏంటి 2కి ఈక్వల్ అయిపోయాయి, 2 టర్మ్స్కి ఈక్వల్ అయిపోయింది. అదే కే మ్యాప్ లేకుండా ఉంటే 3 టర్మ్స్ ఉంటాయి. ఆ రిడక్షన్ కోసం కే మ్యాప్ యూజ్ చేస్తాం. అందు గురించి ఇక్కడ మీరు 1 ఇక్కడ ఎందుకు వచ్చిందంటే యాక్చువల్గా కామన్గా ఉన్నప్పుడు ఇక్కడ 1 వస్తేనే కామన్గా ఎలిమెంట్స్ దొరుకుతాయి. మీరు 10 ఇక్కడ పెడితే కే మ్యాప్ అవసరం లేదు, కే మ్యాప్ ఉన్న యూజ్ ఉంటుంది ఎందుకంటే మనకు క్లియర్ కనబడిపోద్ది. నేను యాక్చువల్గా రీజన్ కూడా అప్పుడు చెప్తాను. యాక్చువల్లీ ఇదే రీజన్, కే మ్యాప్ రిడక్షన్ కోసం యూజ్ చేస్తాం. రిడక్షన్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ 1 ఉంటేనే రెడ్యూస్ అవుతాయి. అంటే ప్రతి
కిందలోకి వెళ్తున్నప్పుడు కానీ కింద కాలంకి పక్క కాలంకి వెళ్తున్నప్పుడు కానీ ఒక నెంబరే చేంజ్ అయ్యే ఉండాలి. 2 నెంబర్స్ ఇక్కడ 1 వేసాను అనుకోండి, 2 నెంబర్స్ చేంజ్ అయ్యాయి అనుకోండి. అదే ఇక్కడ 10 వేసాను, 2 నెంబర్స్ చేంజ్ అయ్యాయి అనుకోండి. అప్పుడు రెండింటి మధ్యన కామన్ ఉండవు కదా. ఇప్పుడు ఇక్కడ చెప్తాను చూడండి, ఇక్కడ 0 1 తర్వాత 1 0, యాక్చువల్గా 1 తర్వాత 2 కదా, 0 1 తర్వాత 1 0 తీసుకున్నాం. ఇక్కడ రెండింటి దగ్గర 1 వచ్చాయి. ఇది గ్రూప్ చేశాను. గ్రూప్ చేసుకుంటే ఇక్కడ ఎక్కడైనా ఒక్క 1 డిజిట్ కామన్గా ఉంది. 0 నుంచి 1కి వెళ్ళింది, 1 నుంచి 0కి వెళ్ళింది. అది కామన్గా ఉండదు కాబట్టి 1 1 పైన తీసుకుని 1 0 కిందకి తీసుకుంటాం. మనం ఏ కేమ్యాప్ 4 ఇన్పుట్ కేమ్యాప్ 5 ఇన్పుట్ కేమ్యాప్ అయినా పక్క రో, అదే కింద రో కానీ పక్క కాలం కానీ ఒక్క డిజిట్ చేంజ్ ఉండాలి, ఒక్క బైనరీ డిజిట్ చేంజ్ ఉండాలి. ఒకదానికంటే ఎక్కువ ఉందంటే కేమ్యాప్ ఫెయిల్ అయినట్లు. మీరు 4 ఇన్పుట్ కేమ్యాప్ 5 ఇన్పుట్ కేమ్యాప్ తీసుకున్నప్పుడు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు కొంచెం అర్థమై ఉంటుంది. నేను కేమ్యాప్ డిఎల్డీలో చెప్పినప్పుడు ఇంకా క్లియర్గా చెప్తాను అసలు ఎందుకు తీసుకోవాలి, అసలు కేమ్యాప్ ఎందుకు యూజ్ చేయాలి, అసలు కేమ్యాప్ ఎందుకు యూజ్ చేస్తున్నా అన్ని మ్యాక్సిమం ఇక్కడ చెప్పాను. కొంచెం అది కూడా నీకు ఇంకా లాజిక్తో చెప్తాను, ఎగ్జాంపుల్స్తో. ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో చెప్పానంటే ఇంకా అరగంట తీసుకుంటుంది, అందు గురించి నేను చెప్పట్లేదు. 4 ఇన్పుట్ కేమ్యాప్ 5 ఇన్పుట్ కేమ్యాప్ దాకా చెప్తున్నాం. అప్పుడు ఓకేనా, 0 1 Q0 బార్ Q0 ఓకేనా, కనబడుతుందా? నాకు అది అర్థం కావట్లేదు. Q0 బార్ Q0 000 కాబట్టి 0 0 0 1 కాబట్టి 1 ఓకేనా, 0 1 0 కాబట్టి 2 0 1 1 కాబట్టి 3 1 0 0 కాబట్టి యాక్చువల్గా 2 3 ఇక్కడ 4 వస్తుంది. 4 1 0 5, దాని తర్వాత ఇక్కడ 6 ఇక్కడ 7 వస్తుంది. అదే ఇక్కడ చూడండి నెంబరింగ్ కరెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా నెంబరింగ్ ఎలా నేను తీసుకుంటాను, 0 0 0 0 0 0 1 1 0 1 0. నేను ఎందుకు ఇలాగే తీసుకోవాలి, ఇలాగే కూడా తీసుకోవచ్చు కదా. 0 0 0 అయితే 0 అవుద్ది, కానీ 1 0 0 అయితే 4, అదే 4 అవుద్ది. కానీ ఇక్కడ 1 యాక్చువల్గా నేను ఏ ఆర్డర్లో తీసుకున్నాను, Q2 Q1 Q0, అందుగురించి Q2 Q1 Q0 అలా పైకి ఇలాగ నేను ఇచ్చేస్తున్నాను. ఒక కింద పైన ఇక్కడ Q2 Q0 తీసుకుని ఇక్కడ Q0 తీసుకున్నా అప్పుడు కూడా అవుద్ది, కానీ కన్ఫ్యూజన్ అవుద్ది. అందుగురించి నేను స్టాండర్డ్ ఈ మెథడ్లోకి వెళ్ళిపోతున్నాను. కానీ ఈ మెథడ్ కూడా మీకు చెప్తే మీకు ఇంకా అనుమానాలు ఉండవని నేను ఇలా చెప్తున్నాను ఓకేనా. 1 1 0 6 అని, అందుగురించి ఇక్కడ 6 వేసాను. 1 7 1 0 1 అయితే 4 1 0 0 అయితే 4 1 0 1 అయితే 5 ఓకేనా, అలాగే వేసాను. అయితే ఎక్స్కి వేసాం కదా, ఎక్స్ ఎక్కడెక్కడ అవుట్పుట్ ఉందో చూడండి. 1 దగ్గర 2 దగ్గర 3 దగ్గర ఓకేనా, 1 దగ్గర 2 దగ్గర 3 దగ్గర, 1 దగ్గర 2 దగ్గర 3 దగ్గర. ఇదొకటి అవుద్ది, ఇదొకటి అవుతుంది ఓకేనా. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పైరు అవుతుంది, ఈ పైరు కదా, ఈ పైరు ఏది చూడండి, Q0 బారు. కాబట్టి ఇది పైరు అవసరం లేదు, ఇది Q2 Q1. యాక్చువల్గా మీకు ఎప్పుడు కన్ఫ్యూజన్ వచ్చినా నేను ఒకసారి చెప్పాను చూడండి, కేమ్యాప్ అందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇక చూడండి ఇలాగ రాసుకోవాలి. యాక్చువల్గా మనము అవుట్పుట్ని ఇలాగ రాయాలి. ఇది ఏంటిది, ప్రోడక్ట్ ఆఫ్ సమ్, అన్నిటికీ సమ్ చేస్తున్నామే. నేను అదే చెప్పాను, మనం ఏం చేస్తున్నాము, సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. యాక్చువల్గా ప్రోడక్ట్కి ఒక సమ్ చేస్తున్నాం, సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది. చూసారా ఇక్కడ నేను చెప్పింది ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. ఇది ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఆల్రెడీ. సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ అంటే ప్రతి ఎలిమెంట్కి ఒక 1 4 దగ్గర ఉంది. ఇక్కడ డోంట్ గెట్ 1 తీసుకోండి, 4 దగ్గర ఉంది కాబట్టి 4 ఇవి తీసుకున్నాం. అదే కేమ్యాప్ యూజ్ చేసుకుంటే ఎన్ని టర్మ్స్లోకి వచ్చింది, 1 టర్మ్లోకి వచ్చింది. చూడండి 1 టర్మ్లోకి వచ్చింది కదా. అది కేమ్యాప్ లేకంటే ఈక్వేషన్ రాయాలంటే 4 టర్మ్స్ ఉంటాయి, అవి కామన్ తీసుకొని మనం లాజిక్ ఆలోచించాలి. అదే కేమ్యాప్ అయితే డైరెక్ట్ 1 ఇన్పుట్ అవుట్పుట్ వస్తుంది, అందుగురించి కేమ్యాప్ యూజ్ చేస్తాం. ఇది సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఎందుకైంది, ప్రోడక్ట్ తీసుకుని ఒక్కొక్క టర్మ్ ప్రోడక్ట్ తీసుకుని దాన్ని సమ్ చేస్తున్నాం. ప్రోడక్ట్ ఆఫ్ ద సమ్స్లో నేట్ అవుద్దంటే ప్రతి ఈక్వేషన్ సమ్ తీసుకుంటాం, ఏ బార్ ప్లస్ బి బార్ సి బార్ అని సమ్ తీసుకొని ప్రోడక్ట్ చేస్తాం ప్రతి టర్మ్ని. సో అది దానికి తేడా, అది చాలా చెప్తానండి. కేమ్యాప్ చెప్పినప్పుడు ఇంకా బాగా లాజిక్ చెప్తాను. అయితే ఈ రెండిట్లో కామన్ ఏంటి, 0 1 అంటే Q2 బార్, 1 1 అంటే Q2 Q1, 1 0 అంటే Q2 Q1 బార్ ఓకేనా. Q2 బార్ Q1 ప్లస్ ఈ రెండింటి కామన్ ఏంటి, ఈ రెండింటి మధ్యలో Q0 ఇటువైపు Q2 బార్ అని మీరు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. చూడండి అండి, Q2 బార్ Q1 బార్, Q2 బార్ Q1, ఈ రెండింటి మధ్య కామన్ ఏంటి ఉంది, Q2 బార్ ఒకటి కామన్ ఉంది. ఎందుకంటే Q1 బార్ Q1 చేంజ్ అవుతుంది.
క్యూ నాట్ కామన్ ఉంది కాబట్టి క్యూ నాట్ Q2 బార్. ఎందులో ఏంటిది క్యూ నాట్ బార్ క్యూ నాట్ ఈ చూసుకుంటే ఇవి రెండు చేంజ్ అవుతుంది. కామన్ గేట్ ఉంది Q2 బార్ Q1 కాబట్టి Q2 బార్ Q1. అయితే Q2 బార్ కామన్ తీసేయండి, అప్పుడు క్యూ నాట్ ప్లస్ Q1. ఓకేనా, ఇది ఎక్స్ అయిపోయింది, వై అయిపోయింది. ఓకేనా, వై ఇక్కడ కింద మళ్ళీ రాస్తాం చూడండి. ఇదే కింద మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు కదా, అందుగురించి Q2 బార్ ఇంటూ Q1 బార్ ప్లస్ Q2 Q1 Q0. ఓకేనా, డబ్ల్యూ అయింది, ఎక్స్ అయింది. ఇప్పుడు వైకి సేమ్ ఈ మెథడ్లో తీసుకుంటున్నాండి. ఈ మెథడ్లో ఏదైనా ఒకటే, ఇంకా ఇంకో మెథడ్ చెప్పమంటే ఇంకో మెథడ్ చెప్తాను అండి. లాజిక్ ఆలోచించడం ఈజీ అండి, ఎన్నైనా ఆలోచించవచ్చు మన బుర్ర, కాకపోతే ఆలోచించడానికి టైం ఉండాలి అంతే. Q2 Q1 Q0 అంతే. ఓకేనా, నేను ఇక్కడ రెండు తీసుకుంటే ఈ చిన్న బాక్స్ అయిపోతాయి. నేను యాక్చువల్గా Q2 ఇక్కడ 2 ఇన్పుట్స్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 4 కింద రోస్ 4 అవ్వాలి. ఓకేనా, Q0 0 1 0 0 0 1 1 1 1 0. Q2 బార్ Q1 సారీ Q2 బార్ 0 0 కదా, Q2 బార్ Q1 బార్. నెక్స్ట్ Q2 Q1 ఇక్కడ ఇటు Q2 Q1 బార్. 0 అంటే బార్ వస్తుంది, 1 అంటే బార్ ఉండదు. ఓకేనా, ఇక్కడ 0 ఉంది కాబట్టి Q0 బార్, ఇక్కడ ఇట్లేదు కాబట్టి 1 ఉంది కాబట్టి Q0. ఓకేనా, 0 0 కాబట్టి 0 0 0 1 కాబట్టి 1 పైన ఎలా వస్తాయి 2 3 4 5 6 7 6 7. ఫుట్బాల్ ఎక్కువ చూస్తాను కాబట్టి 6 7 అంటే బాగా తెలుసు. వైకి ఎక్కడెక్కడ 1 ఉంది, 3 దగ్గర 4 దగ్గర 5 దగ్గర. ఓకేనా, 0 1 2 3 దగ్గర 4 దగ్గర 5 దగ్గర, 3 దగ్గర 4 దగ్గర 5 దగ్గర. ఇవి రెండు గ్రూప్ చేస్తున్నాం, 4 5 ఒకసారి, అదే 4 5 ఒకసారి గ్రూప్ చేస్తున్నాను. ఈ ఒక్క ఎలిమెంట్ ఒంటరిగా ఉండిపోయింది, ఎందుకంటే ఎక్కడ మ్యాప్ చేయడానికి ఇది లేదు, లాజిక్ లేదు. కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు కామన్ ఏట్ ఉందో చూసుకుంటారు. ఈ రెండింటి మధ్య కామన్ ఏట్ ఉంది, Q2 Q1 బార్ కామన్ ఉంది, ఎందుకంటే Q0 బార్ చేంజ్ అవుతుంది. ఇది ఒక్కటే కామన్గా ఉంది రెండింటికి. చూడండి రెండు ఇది ఒక్కటే కదా, ఈ Q2 Q1 బార్ ప్లస్ ఈ ఒక్క ఎలిమెంట్ ఎక్కడ ఉంది, ఇది చూడండి Q2 బార్ Q2 బార్ Q1 Q0. చూడండి ఇది y. ఓకేనా, ఈ ఒక్క ఎలిమెంట్ ఉంది కదా, చూడండి Q2 బార్ Q1 Q0 ఇది. ఓకేనా, ఇది y. జడ్ కూడా ఇక్కడ కిందకి వేస్తున్నాను. ఓకేనా, జడ్కి చూద్దామా. జడ్కి చూస్తే ఎలా ఉంటుందంటే, నేను ఎందుకంటే ఇది ముందు తీసుకున్నాను కదా, ఇప్పుడు ఇది తీసుకున్నాను. Q2 Q1 Q0. ఓకేనా, 0 0 0 1 1 1 1 0 0 1. Q2 బార్ Q2 Q1 బార్ Q0 బార్, Q1 బార్ Q0 Q1 Q0 Q1 Q0 బార్. ఓకేనా, 0 0 కాబట్టి 0 1 2 3 4 5 6 7. ఓకేనా, జడ్కి ఎక్కడెక్కడ 1 అయింది, 5 6 7 5 6 7 6 7. యాక్చువల్గా 3 ఒకే ఎలిమెంట్స్లో వచ్చాయి. ఈ రెండుకి ఏ మ్యాప్స్ ఎలాగైనా తీసుకొచ్చు. జడ్ ఈజ్ ఈక్వల్స్ టు కామన్ ఏట్ ఉన్నాయి, ఈ పైన చేంజ్ అవుతున్నాయి, పైన ఈ 5 7 తీసుకుంటే Q2 ఇంటూ ఈ రెండింటి మధ్యన ఏది చేంజ్ అవుతుంది చూడండి, Q1 బార్ Q1 Q0 కామన్ ఉంది కాబట్టి Q0 వస్తుంది. ఓకేనా, ప్లస్ Q2 Q0 ప్లస్ ఇక్కడ ఏట్ ఉంది, ఇక్కడ Q2 కామన్ Q2 ఉంది, 6 7 దగ్గర తీసుకుంటున్నాను. ఇక్కడ ఏట్ చేంజ్ అవుతుంది, Q1 Q0 బార్ చేంజ్ అవుతుంది కాబట్టి Q1 కాన్స్టెంట్గా ఉంది. ఇక్కడ కూడా కామన్ తీయచ్చు, కాకపోతే కొంచెం జడ్ ఈజ్ ఈక్వల్స్ టు కామన్ ఏట్ ఉంది, Q2 కామన్ ఉంది, Q2 కామన్ తీస్తే
Q0 ప్లస్ Q1. ఇదే అయిపోయిందండి. ఇప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ గీయచ్చు. ఇది సీక్వెన్స్ జనరేటర్, మోరో సీక్వెన్స్ జనరేటర్ సర్క్యూట్ డయాగ్రామ్. సర్క్యూట్ డయాగ్రామ్ అంటే మీకు ఫస్ట్ చెప్పాను కదా, అండ్ మామూలుగా మీకు లాజిక్ ఎలా ఉండాలో చెప్పాను. 3 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉండి ఆ కనెక్షన్స్ వస్తాయి. WXY అవుట్పుట్స్ కూడా ఎలాగ కనెక్ట్ చేయాలో చెప్తాను చూడండి. అదమ్మా 3 ఫ్లిప్ ఫ్లాప్స్ అన్నాను. జేకి ఫ్లిప్ ఫ్లాప్ 1, జే కే, J0 K0, దీని అవుట్పుట్ J0 బార్. నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ 2, J1 K1 Q1 బార్. ఫ్లిప్ ఫ్లాప్ 3, J2 K2 Q2 బార్. ఓకేనా? ఫ్లిప్ ఫ్లాప్స్ అన్నీ గీస్తాను. యాక్చువల్గా ఇది కొంచెం ముందుకు గీయాలి, స్పేస్ ఇక్కడి నుంచి గీస్తే బాగుండండి. తప్పు చేశాను, పోలండి ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు J0 K0 ఇన్పుట్స్ ఏటైతే వస్తాయో చూద్దాం. మన అన్నిటికీ నేను అందుగురించే ప్రతి దానికి వేసాను J0 K0 రెండింటికి. ఫస్ట్ సింక్రనైజ్ చేద్దాం. ఫ్లిప్ ఫ్లాప్స్ దేని మీద రన్ అవుతాయి? క్లాక్ మీద. చూడండి, అన్ని నెగ్గిజ పాజిటివ్ క్లాక్ ఇచ్చాను, అన్నిటికీ సేమ్ క్లాక్ అవుద్ది. ఫస్ట్ క్లాక్ ఇస్తామనుకోండి, మీకు డౌట్ క్లియర్ అయిపోద్ది. అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ ఒకేసారి రన్ అవ్వాలి, అది క్లాక్ మీద రన్ అవుతాయి. ఓకేనా? క్లాక్ ఇస్తాను, మీకు అర్థమై ఉంటుంది. అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ ఒకేసారి మీద రన్ అవ్వాలి. చూడండి, క్లాక్ కూడా ఇస్తాను. అన్ని మళ్ళీ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయలేదు, సారీ. నాకు ఫ్లిప్ ఫ్లాప్ 1, 2, 3 అండి. ఫ్లిప్ ఫ్లాప్ 2 మూడింటికి సేమ్ క్లాక్ ఉంటుంది. ఎందుకంటే సింక్రనైజ్ కోసం సేమ్ క్లాక్ అప్లై చేస్తాం. ఫ్లిప్ ఫ్లాప్స్ అన్నీవే క్లాక్స్ మీద. మళ్ళీ మనం ఏంటి స్టేట్ ఇవన్నీ సింక్రనైజ్గా ఉండాలి కాబట్టి సేమ్ క్లాక్ ఉంటాయి ప్రతి ఫ్లిప్ ఫ్లాప్కి. ప్రతి ఫ్లిప్ ఫ్లాప్ క్లాక్స్ డిఫరెంట్ ఉంటే అది వేరేది అవుతుంది. ఎసింక్రనస్ అంటే క్లాక్ ఉండదు, అది ఎనేబుల్స్ ద్వారా పనిచేస్తుంది. ఓకేనా? అది తర్వాత చెప్తాను మీకు. ఇది కేమ్యాప్, ఇది ఒకసారి ముందు చెప్పాను, అది రికార్డ్ చేయలేదు. యాక్చువల్గా మీరు జేకే ఫ్లిప్ ఫ్లాప్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏంటి జేలు కీకి మనకి తెలియదు. మనకి ప్రెజెంట్ స్టేట్ నెక్స్ట్ స్టేట్లు తెలుసు. 00 నుంచి 01కి వెళ్తుంది, 010కి వెళ్తుంది, 011కి వెళ్తుంది. కానీ మనకి జేకేలు తెలియదు కాబట్టి ఇవి ఇన్పుట్స్. మనకి ప్రెజెంట్ స్టేట్ నెక్స్ట్ స్టేట్ ఏంటి వెళ్తుందో తెలుస్తుంది. జేకేలు అవుట్పుట్ తీసుకొని గీస్తున్నాము. అక్కడ ఏంటంటే జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో ఇవి ఇన్పుట్స్ తీసుకుని ఇవి అవుట్పుట్ తీసుకుని గీసాను. అందుగురించి మన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ Qn+1 డెరైవ్ చేశాను. కానీ ఇక్కడ ఏంటంటే జేకేల్ అవుట్పుట్ ఇవన్నీ ఇన్పుట్స్. అది ఓకేనా? మనం జేకే ఫ్లిప్ ఫ్లాప్ లోనైతే జేకే ఇన్పుట్ ఇవన్నీ అవుట్పుట్స్ కాబట్టి చేంజ్ అవుతుంది. మనం జేకే అవుట్పుట్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇన్పుట్స్ మనకి తెలుసు. ప్రెజెంట్ స్టేట్ ఏంటి, నెక్స్ట్ స్టేట్ ఏంటి అని, Q2 Q1 Q2 ప్లస్ ఇవన్నీ తెలుసు. మనకి అవుట్పుట్స్ తెలియదు. J2 K2 లేవే, ఇవన్నీ ఏటో తెలియదు మనకి. ఓకేనా? అలాగే J0 K0 కొనుక్కున్నాం 1 J2 K2 8 అని అనుకున్నాం. J1 8 అన్నాం. J1 Q0 K1 Q0. ఓకేనా? J1 Q0 K1 Q0. కాబట్టి Q0 అంటే ఏంటి? ఇది వీటికి ఇన్పుట్ వెళ్తుంది. అదే ఈ వైర్ కూడా సేమ్ దీనికి ఇన్పుట్ వెళ్తుంది. ఇదొకటి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇది పైనుంచి వెళ్తుందంటే ఏంటని అర్థం అంటే, యాక్చువల్గా మనం ఈ 2 వైర్లు ఇలా జాయిన్ చేసేస్తాం అనుకో, స్టార్ ఫామ్ అయిపోద్ది. యాక్చువల్గా స్టార్ ఫామ్ అవ్వదు. యాక్చువల్గా 2 వైర్స్ జాయింట్ అయినప్పుడు మనకి ఏ బుక్స్లోనైనా ఈ సింబల్ ఎలాగ ఉంటుంది, ఇది స్టార్ ఫార్మేషన్ అని అంటారు. స్టార్ ఫార్మేషన్ వేరు. ఈ 2 వైర్స్ టచ్ అవ్వట్లేదు. చూడండి, ఒకటేమో కింద పడిపోయి ఉంది, ఇంకో ఈ వైరు ఇలాగొచ్చి దీని 3Dలోనే ఎలాగెళ్తుంది, ఈ పైనుంచి ఎలాగెళ్తుంది, టచ్ అవ్వట్లేదు, పైనుంచి ఎలాగ వెళ్ళిపోతుంది. మనం మీకు ప్రాక్టికల్గా చెప్పుకుంటే బాగుంది. యాక్చువల్గా ఈ ఒక వైరు ఇలాగుంది, ఇంకో వైరు ఇలాగొచ్చి పైనుంచి ఇంకో కనెక్ట్ అవ్వకంటే ఇలా వెళ్ళిపోతుంది. అంటే దీని రెండింటి కనెక్షన్ లేదు. కనెక్షన్ ఉందనుకోండి స్టార్ ఫామ్ అయితే, స్టార్ ఫామ్ అయితే అది వేరే వోల్టేజ్ అన్ని రెండింటికి సేమ్ వోల్టేజ్ వెళ్ళిపోద్ది. కాబట్టి ఇది యాక్చువల్లీ సేమ్ వోల్టేజ్ వెళ్ళినా పర్వాలేదు, ఎందుకంటే అన్నిటికీ బాగుంది కాబట్టి ఇక్కడ స్టార్ ఫామ్ అయింది పర్వాలేదు. కానీ ఇది ఎక్కడ స్టార్ ఫామ్ అయింది అనుకో మొత్తం తప్పు అయిపోద్ది. Q0కి క్లాక్ 2 సేమ్ అయిపోయి మొత్తం సర్క్యూట్ వెళ్ళిపోద్ది.
ఎందుకంటే Q0 1 అయినప్పుడు ఇది క్లాక్ 1 అవుతుంది, కానీ Q0 0 అయినప్పుడు ఇది 1 వస్తుంది. కాబట్టి అది అర్థం కాదు. సో ఓకేనా, అందుగురించి ఇదేంటిది, ఇది ఈ వైర్ ఇలాగంది అనుకోండి. ఈ వైర్ ఎందుకంటే ఇలా పైకి వెళ్ళినట్లు గీస్తాను అంటే 3Dలో ఉన్నప్పుడు 3Dలో చూడండి ఇది పైకి వస్తుంది, ఇది పైకి వచ్చి ఇలాగెళ్ళి కిందకి వెళ్ళి మళ్ళీ ఇలాగెళ్తుంది, అంటే జాయింట్ అవ్వట్లేదు అని అర్థాన్ని. ఓకేనా, అది ఈ ముందు వీడియోలో చెప్పాను ఒకసారి, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మర్చిపోతాను. అది ఎందుకు ఇస్తుంది. J2 K2 J1 K1 అయిపోయింది. J2 K2 ఏంటి, Q1 Q0 రెండింటి Q1 Q0 Q1 తీస్తున్నాను, Q0 తీస్తున్నాను, Q0 రెండింటి మధ్యన అండ్ గేట్ పెడుతున్నాను. అండ్ గేట్ పెట్టి నేను మెన్షన్ చేస్తాను. ఇది Q0 ఎంత ఉంది, ఇది Q0, ఇది Q1, ఇది Q1 Q0 రెండు అండ్ అయ్యి రెండు ఇన్పుట్స్కి వెళ్తుంది. J2 K2 ఓకేనా, J2 K2 రెండింటికి వెళ్ళిపోతుంది. మనం ఇన్పుట్స్ ఇస్తాము, ఇన్పుట్స్ అయిపోయాయి. WXY కూడా మనం రాసాం కదా ఈక్వేషన్లు, అన్నీ ఇక్కడ ఒకసారి రాస్తాను, మళ్ళీ వెనక్కి పేజ్ తిప్పి చూసుకున్నాను కష్టం అయిపోతుంది. W ఈక్వల్స్ టు అంటే కరెక్ట్గా కెమెరా యాంగిల్ లేదు. W ఈక్వల్స్ టు Q2 బార్ Q1 బార్ Q2 Q1 Q0 ఓకే, Q2 బార్ Q1 బార్ ప్లస్ Q2 Q1 Q0 ఓకేనా. W చూడండి, Q2 బార్ Q1 బార్ Q2 Q0, X ఏమో Q2 బార్ Q0 ప్లస్ Q1, Q2 బార్ Q1 ప్లస్ Q0 ఇది X. Y ఏట్ అవుతుంది, Y ఈజ్ ఈక్వల్స్ టు Y ఎక్కడో రాదు, Y ఈజ్ ఈక్వల్స్ టు Q2 Q1 బార్ ప్లస్ Q2 బార్ Q1 Q0, Q2 Q1 బార్ Q2 Q1 బార్ ప్లస్ Q2 బార్ Q1 Q0, Q2 బార్ Q1 Q0 ఓకేనా. WXYZ Z Q2 Q0 ప్లస్ Q2 Q1, Q2 Q0 ప్లస్ Q2 Q1 కామన్ తీసాను కదా, Q2 Q1 ఈ రెండు Q2 కామన్ తీస్తే Q2 ఇంటూ Q0 ప్లస్ Q1 ఓకేనా. రెండు కామన్ తీస్తే Q2 కామన్ తీస్తే Q0 ప్లస్ Q1 అదే Z ఓకేనా. దీనికి ఇప్పుడు గీయండి, మనకి ఇవి తెలుసు Q2 బాల్ ఇవన్నీ. సో అమ్మా ఎవరో రూమ్లోకి వచ్చారనుకున్నా. Wకి XYZ ఇప్పుడు ఈ అమ్మ అన్ని ఎందులో నేర్పించాలని కన్ఫ్యూజ్ అయిపోతారు, నేను అదే చెయ్యాలి. అదే ఇది కొంచెం ఇక్కడ గీసుంటే పర్ఫెక్ట్గా వచ్చేది, కానీ దగ్గర గీస్తాను. ఇక్కడ ఈ అవుట్పుట్స్ చూడండి. ఫస్ట్ ఇది Q2 Q1 బార్ అండ్ గేట్తో కనెక్ట్ చేయాలి, Q2 బార్ Q1 బార్ అండ్ గేట్తో కనెక్ట్ చేయాలి. Q2 బార్ Q1 బార్ అండ్ గేట్తో కనెక్ట్ చేసాను, ఒక అవుట్పుట్ వచ్చింది. తర్వాత Q2 Q1 Q0 మూడింటికి ఎండ్ చేయాలి, మూడింటికి ఎండ్తో మల్టిప్లై చేయాలి. Q1 మనకి తెలుసు, మూడింటి ఎండ్తో మల్టిప్లై చేస్తే చూడండి ఇది Q1 Q0, ఇంకో ఎండ్ గేట్ కలిపితే ఏటవుద్ది Q2 Q1 Q0 Q2. చూడండి Q1 Q0 ఉంది, Q1 Q0 ఈ అవుట్పుట్ ఇలా ఈ అవుట్పుట్ వెళ్ళి Q2తో మల్టిప్లై అయింది, అప్పుడు Q1 Q0 Q2 Q2 Q1 Q0 అయిపోయింది. Q2 బార్ Q1 బార్ ఆల్రెడీ గీస్తాం. ఇవి రెండింటి మధ్యన ఆర్ గేట్ పెట్టాలి, ఆర్ గేట్ పెడితే ఈక్వేషన్ వచ్చింది Q2 బార్ Q1 బార్ ప్లస్ Q2 Q1 Q0 ఇది W. X కూడా మన Q2 బార్ ఒకటి కావాలి, Q2 బార్ ఉంది, Q1 ప్లస్ Q0 మనం చేయాలి. చూడండి నేను మళ్ళీ చేస్తున్నాను అమ్మా, ఇవి అన్ని కన్ఫ్యూజ్ అయిపోతానండి, అందుగురించి నేనే తప్పు చేశాను. మళ్ళీ అన్ని ఇప్పుడు చేయాలంటే Q1 ప్లస్ Q0 కాబట్టి
రెండింటి మధ్యన ఆర్ గేట్. ఇదేంటిది Q1 ప్లస్ Q0 రెండింటి మధ్యన ఆర్ గేట్. ఓకేనా. నెక్స్ట్ ఏంటి Q2 బార్. Q2 ఇక్కడ ఉంది, Q2 బార్ ఇక్కడ ఉంది కాబట్టి Q2 బార్ ఇలాగే నేను ఇది తీసుకుని Q2 బార్తోనే మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై అంటే అండ్ గేట్ పెట్టాలి. సారీ, అండ్ గేట్ అంటే ఎలా వస్తుంది, ఆర్ గేట్ అంటే ఈ కర్వ్ వస్తుంది, అండ్ గేట్లో కర్వ్ రాదు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. అయిపోయింది. ఇది వై, అవుట్పుట్ వై. ఇదేంటిది Q2 బార్ Q1 ప్లస్ Q0. దాని తర్వాత వై WX. అమ్మా ఎక్స్, ఇది వై అని చెప్తున్నాను, ఎక్స్ వై Q2 ఇంటూ Q1 బార్. అమ్మా వచ్చింది కొట్రే. Q2 ఇక్కడి నుంచి లాగాలా, చేద్దాం. Q2 బార్ Q1 Q0 ఆల్రెడీ ఉంది, చేద్దాం. ఏం చేస్తా మరి పెద్ద ఈక్వేషన్లు ఉన్నాయి, నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్న బాగుంది. Q2 Q1 బార్ ఫస్ట్ మల్టిప్లై చేయాలి. Q2 Q1 బార్ ఆల్రెడీ వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇది జాయింట్ అయిపోతుంది, యాక్చువల్ జాయింట్ అవ్వకూడదు. ఇది Q1 ఎక్కడికి వచ్చింది, Q1 Q1 బార్ ఎక్కడికి వచ్చింది. Q1 బార్ వైర్ ఎక్కడి నుంచి లాగుతున్నాను. Q1 బార్ వైర్ Q1 బార్ Q2 కదా, Q2 కావాలి కదా. ఇది మన Q2, ఇది మనకి అక్కడ కావాలి. చూడండి ఎలా వస్తుంది. నాకైతే మెంటల్గా కొట్టేస్తుంది అది యాక్చువల్గా. చూడండి ఎలా కింద నుంచి బయటకు వెళ్తుంది. ఈ వైర్ చూడండి, ఏంటిది డైగ్రామ్. ఇది ఏ వైరు, ఇది అసలు వైర్, ఇది ఏదో లాగేస్తున్నాను. ఈ వైర్ Q1 బార్ మధ్యన ఎండ్ గేట్, ఈ రెండింటి మధ్యన ఎండ్ గేట్ గీస్తున్నాను. ఎండ్ గేట్ అవుట్పుట్ ఏంటి Q2 Q1 బార్, Q2 ఇంటూ Q1 బార్ ప్లస్ Q2 బార్ Q1 Q0. అమ్మా Q1 Q0 ఇక్కడ నుంచి లాగాను మళ్ళీ. చూడండి Q1 Q0 ఇలా లాగుతున్నాను. ఈ అమ్మాయి ఎలా, ఇది చూడండి, ఇది జాయింట్ అవ్వట్లేదు. ఇది Q1 Q0 జాయింట్ అవ్వట్లేదు దేంతోనే. Q1 Q0 ఎలాగైనా చూడండి ఇక్కడికి వస్తుంది Q1 Q0. చూడండి ఇక్కడికి వస్తుంది Q1 Q0. మనకి ఇంకేంటి కావాలి, Q1 Q0 Q2 బార్ కావాలి. Q2 బార్ వైర్ ఇది, Q2 బార్ వైర్ ఇలా లాగేసి అంటే జాయింట్ అవ్వట్లేదు. Q2 బార్ వైర్ ఇది, Q2 బార్ వైర్, ఈ రెండింటి మధ్యన ఎండ్ గేట్. అప్పుడు దీని అవుట్పుట్ ఏంటి Q2 బార్ ఇంటూ Q1 Q0. ఇవి రెండు కలిపి ఆర్ గేట్ కనెక్ట్ అవుతుంది. చూడండి కిందకి వేస్తున్నాను ఆర్ గేట్ అంటే అదే ఇలా కనెక్ట్ చేస్తే షార్ట్ అయినట్లు. షార్ట్ అయితే మొత్తం రెండు పేలిపోతాయి, రెండు ఈక్వల్ వోల్టేజ్ అయ్యి. షార్ట్ కాదు, రెండింటి మధ్యన ఏ గేటు ఆర్ గేట్. ఇది వై ఈజ్వల్స్ టు Q2 Q1 బార్ ప్లస్ Q2 బార్ Q1 Q0. ఓకేనా, ఇది అయిపోయింది. దాని తర్వాత జెడ్ Q2 Q2 ఉంది, Q0 ఇక్కడ ఉంది. అది అక్కడి నుంచి లాగాలని నా భలే పని అయిపోయినట్లే. Q0 Q1 బార్ ఇక్కడ ఎలా ఇది చేస్తాను. Q2 అక్కడి నుంచి లాగొచ్చా. ఓకే, అలా చేద్దాం. యాక్చువల్గా Q0 Q1 ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఇక్కడ నుంచి ఎలా లాగాలి. ఆల్రెడీ ఇక్కడ చూడండి Q0 Q1 ఇక్కడ బార్ ప్లస్ చేశాను కదా, రెండింటికి ఇచ్చాను కదా. అక్కడి నుంచి ఒక వైర్ లాగుతున్నా, అది Q2తో మల్టిప్లై చేస్తే అయిపోయినట్లే. చూడండి ఈ వైర్ ఏంటి, ఇది Q1 ప్లస్ Q0 ఈ వైరు. ఓకేనా, Q1 ప్లస్ Q0 ఈ వైర్ లాగాను. చూడండి ఈ వైరు Q1 ప్లస్ Q0. దాని తర్వాత దాన్ని దేనితో మల్టిప్లై చేయాలి, Q2తో మల్టిప్లై చేయాలి. కాబట్టి Q2 వైర్ నాకు కావాలి. ఇది చూడండి Q2 వైరు ఇలాగే ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇది Q2 వైరే కదా, ఈ Q2 వైర్ ఇలా లాగుతున్నాను. ఇలా లాగి రెండింటి మధ్యన యాండ్ గేట్ పెడితే
జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు Q1 ప్లస్ Q0 ఇంటూ Q2. ఇది Q2 వైర్, ఇది Q1 ప్లస్ Q0. Q2 వైర్ చూడండి ఎలా వెళ్ళి Q2 Q1 బార్తో మల్టిప్లై అవుతుంది. ఇక్కడ దొరికింది కాబట్టి ఇలా లాగేసాను. ఇక్కడ నుంచి Q1 ప్లస్ Q0 లాగాను, ఇక్కడ నుంచి Q2 లాగాను. ఇది అవుట్పుట్. యాక్చువల్గా ఇది కొంచెం వెనక్కి ఇది ఎక్కడ గీస్తే మీకు అన్ని అవుట్పుట్స్ ఇక్కడ ఇక ఈ మోల్ రావాలి. కానీ ఇలా గీసిన అవుట్పుట్స్ మార్క్స్ వేస్తాడు. మార్క్స్ వేయకుండా ఉండదు. ఇలాగ మనం మెన్షన్ చేసాడు ఈక్వేషన్ ఈక్వేషన్ మెన్షన్ చేస్తే మనకి నేను చేసినట్లు చేస్తే మీకు 14 మార్క్స్ పడిపోతాయి. సీక్వెన్స్ జనరేటర్ మోడ్ అడిగితే ఇలాగే ఉంటుంది. మీకు జస్ట్ సీక్వెన్స్ ఇస్తాడండి. చూడండి ఈ సీక్వెన్స్ ఇచ్చేస్తాడు. సీక్వెన్స్ ఇచ్చి సీక్వెన్స్ జనరేటర్ గివ్ సర్క్యూట్ డయాగ్రామ్ సీక్వెన్స్ జనరేటర్ యూజింగ్ మోరే సిస్టమ్ అని అంటాడు. అప్పుడు ఏడ్ చేయాలి మీరు? ఫస్ట్ ఒక సీక్వెన్స్ అది ఇచ్చాడు కాబట్టి దానికి స్టేట్స్ అసైన్ చేయాలి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ కొనుక్కోవాలి. అంటే ఎన్ని స్టేట్స్ ఉన్నాయి లెక్క వేయాలి. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి కాబట్టి 8 ఉంటే ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ మనకి యూజ్ అవుతాయి? 3 ఫ్లిప్ ఫ్లాప్స్. ఎందుకు మళ్ళీ నేను 3 ఫ్లిప్ ఫ్లాప్స్ అని చెప్పాను. నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇప్పుడు చూడండి 1 ఫ్లిప్ ఫ్లాప్ ఉందంటే 2 స్టేట్స్ స్టోర్ చేయగలదు. 2 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటే 4 స్టేట్స్ స్టోర్ చేయగలదు. 3 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటే 8 స్టేట్స్ స్టోర్ చేయగలదు. 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటే 15 స్టేట్స్ 16 స్టేట్స్ స్టోర్ చేయగలదు. అంటే ఇక్కడ మనకి 8 స్టేట్స్ కాబట్టి 3 ఫ్లిప్ ఫ్లాప్స్ మనకు కావాలి. అది ఎందుకో చెప్పాను. దాని తర్వాత ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ ఇది స్టెప్ 1 ఈజీగా ఉంటుంది. స్టెప్ 2 ఏంటంటే స్టెప్ 2 కూడా ఈజీ. స్టేట్స్ అసైన్ చేయాలి. ఫస్ట్ సీక్వెన్స్ కి S0 అని పెడతాం. దాని తర్వాత S1 స్టేట్స్ అసైన్మెంట్, S2 S3 S4 S5. దాని తర్వాత ఫస్ట్ సీక్వెన్స్ నుంచి సెకండ్ సీక్వెన్స్కి వెళ్ళాలి కాబట్టి ప్రెసెంట్ స్టేట్ నుంచి నెక్స్ట్ స్టేట్. ప్రెసెంట్ స్టేట్ 00 అయితే 001 స్టేట్స్ అసైన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేట్ 8కి వెళ్ళాలి. దాని తర్వాత దాని అవుట్పుట్ 100 రాస్తాం. ఓకేనా? ఇది అవుట్పుట్. ఇచ్చిన సీక్వెన్స్ అవుట్పుట్. అలా సీక్వెన్స్ జనరేట్ కదా. ఫస్ట్ ఇచ్చింది ఆ అవుట్పుట్. సీక్వెన్స్ ప్రతి దానికి ఒక 8కి ఒక స్టేట్ అసైన్ చేస్తాం. అది స్టెప్ 2. స్టెప్ 3 ఏం చేస్తాం? స్టెప్ 3 స్టేట్ డయాగ్రామ్ గీస్తాం. అది ఆప్షనల్. దాన్ని గీయాలి. S0 నుంచి S1కి వెళ్తుంది, S2 S3 S4 అలా S7కి వెళ్ళిన తర్వాత S7 నుంచి మళ్ళీ S0కి వెళ్తుంది. అది స్టేట్ డయాగ్రామ్ దీనికి. దాని తర్వాత సర్క్యూట్ డయాగ్రామ్ మామూలు గీసాను మీకు అర్థం కావాలని. యాక్చువల్ సర్క్యూట్ డయాగ్రామ్ కాదు. జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఎగ్జైటేషన్ టేబుల్ గీయాలి. మన యూజింగ్ సర్క్యూట్ డయాగ్రామ్ యూజింగ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అయితే జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఎగ్జైటేషన్ టేబుల్ గీయాలి. డి ఫ్లిప్ ఫ్లాప్ అని వేస్తాడు. జేకే కానీ డిఏ యూజ్ చేస్తాడు. ఎస్ఆర్ టీ ఫ్లిప్ ఫ్లాప్స్ మ్యాక్సిమం యూజ్ చేయడు. అది ఎందుకో కూడా చెప్తాను. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఇచ్చాడంటే మన హార్డ్గా చేయాలి. ఎందుకంటే మ్యాక్సిమం ఇవ్వడు. కానీ డే ఫ్లిప్ ఫ్లాప్స్ నేను ఇచ్చిన అండ్ నేను తిరిగేసిన క్వశ్చన్లో ప్రీవియస్ క్వశ్చన్లో జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఇచ్చాడు. ఎస్ఆర్ కూడా ఇవ్వచ్చు, ఆడిష్టం అది. ఓకేనా? అది దాని యొక్క స్టేట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ గీస్తాం. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎగ్జైటేషన్ టేబుల్ గీస్తాం. క్యారెక్టరిస్టిక్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కే మ్యాప్. దాని తర్వాత ఈ ప్రెసెంట్ స్టేట్ ఏంటి, నెక్స్ట్ స్టేట్ ఏంటి. దాని తర్వాత Q2 ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అవుతుంది, Q1 ఎక్కడి నుంచి Q0 ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అవుతుంది. దాన్ని బట్టి జేకే ఫ్లిప్ ఫ్లాప్స్ యొక్క అవుట్పుట్స్ తీసుకుంటాం. ఎగ్జైటేషన్ టేబుల్ అందు గురించి గీసాం. జేకే ఫ్లిప్ ఫ్లాప్స్ అవుట్పుట్ తీసుకుంటాం. దాని తర్వాత కే మ్యాప్స్ J0 K0 J1 K1 మనం 3 ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకుంటాం కాబట్టి J0 K0 J1 K1 J2 K2 దాని యొక్క అవుట్పుట్స్ తీసుకుంటాం. అది ఈ టేబుల్ బట్టి ఆ అవుట్పుట్స్ వస్తాయి. అవుట్పుట్స్ వచ్చిన తర్వాత WXYZకి మళ్ళీ ఇన్పుట్స్ స్టేట్ తీసుకుని WXY అవుట్పుట్స్ మళ్ళీ గీస్తాం. దానికి కూడా కే మ్యాప్స్ తీసుకొని ఈక్వేషన్ కనుక్కుంటాం. దాని తర్వాత సర్క్యూట్ డయాగ్రామ్ గీస్తాం. ఇదంతా సీక్వెన్స్ జనరేటర్ యూజింగ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఏ ఫ్లిప్ ఫ్లాప్ వాడు మెన్షన్ చేస్తాడు. ఓకేనా? ఇది ఎండ్ ఆఫ్ ద వీడియో. సో థ్యాంక్ యూ. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కింద మెన్షన్ చేయండి. ఏ లాజికల్ ఏదైనా ఏ క్వశ్చన్ అయినా కింద మెన్షన్ చేయండి కామెంట్స్లో. నేను క్లారిఫై చేస్తాను. ఓకే? లాస్ట్ దాకా చూస్తే మాత్రం థ్యాంక్ యూ అండి. లాస్ట్ దాకా చూసినందుకు. ఓకే.